సమయంలో ప్రభువు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 33వ వచనం. మరియు అహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము అహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించాను. ఈ మాటను మనం ధ్యానం చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండమ్మా. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. ఇది నాన్న ఎందరినైతే మీ పాదాల యొద్దకు మీరు నడిపించారో వారందరితో ప్రభువా మీరు మాట్లాడండి. ఎందరైతే ఇది నాన్న రాలేకపోయారో వారందరికీ గొప్ప తరుణాన్ని మీరు అనుగ్రహించండి, వారిని క్షమించండి. కృపామయుడా, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. ఈ దినం కొరకు ప్రభువా మీరు సమకూర్చి సిద్ధపరిచినటువంటి వాక్య ధ్యానాన్ని బట్టి నాయన మీకు ఎంతగానో స్తుతులు స్తోత్రాలు. ప్రభువా మహాగరుడా, అతీతుడా, మాతో మీరు ముఖాముఖిగా మాట్లాడండి. వాక్యాన్ని ప్రభువా మేము చక్కగా అధ్యయనం చేయడానికి మీ ఆత్మ సహాయమును మాకు ఇవ్వండి. నా నోటి మాట నిష్ప్రయోజనం, మీ మాట ప్రయోజనం కనుక ప్రయోజనకరమైన మీ మాటను నోటకుండా విడుదల చేయమని సాతాను కార్యాలు లయపరుస్తూ శపిస్తూ బంధిస్తూ మీ ఆత్మ నడిపింపు ఆదరణ అంతవరకు దయచేయమని, ఈ యొక్క కూడికను ప్రభు ఆశీర్వాదకరంగా జరిగించమని, ఈ అనుదిన సహవాసములు అనేకుల కొరకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములు అడిగి వేడుకుని పొందుకొని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి ధ్యానాంశం ఏంటంటే, ఇక్కడ అహాబు గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఎవరి గురించి? అహాబు గురించి. చూడండి, అహాబు అంట దేవునికి కోపం పుట్టించాడంట. ఏం చేశాడంట అహాబు? దేవునికి కోపం పుట్టించాడు. కోపం పుట్టిస్తే దేవుడు ఏం చేశాడు? అహాబును దేవుడు ఏం చేశాడు? ఏ విషయంలో అహాబు దేవునికి కోపం పుట్టించాడు? దేవుడికి కోపం పుట్టిస్తే ఆయన ఆలోచనలు, ఆయన నిర్ణయాలు, ఆయన తలంపులు, ఆయన ఉద్దేశ్యములు కోపం పుట్టించినటువంటి వ్యక్తి మీద ఎలా ఉంటాయి? అసలు ఆయన ఎలాగ ఆ కోపాన్ని, ఆ కోపములో నుండి ఆయన విడుదల చేసేటువంటి శిక్ష లేదా శాపాన్ని ఆయన ఎలా నెరవేరుస్తారు అని మనం ధ్యానం చేసుకుంటే, మనము దేవుని కోపం పుట్టిస్తే కూడా ఖచ్చితంగా మన విషయంలో కూడా దేవుడు వైఖరి అలా ఉంటుంది అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. ఒకవైపు కరుణామయుడు, మరోవైపు దేవుడు తాట తీసే దేవుడు. అంతే కదా మన భాష. మరి మన తెలుగు భాష చాలా అద్భుతమైన భాష కదా, అవునా? అర్థమవుతుంది. కరుణామయుడు అంటే ముద్దు పెట్టుకునే దేవుడు అనమాట. ముద్దు పెట్టుకునే దేవుడి దగ్గర ఎలాగన్నా ఉండొచ్చు, కానీ తాట తీసే దేవుడి దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ కోణం మనకు అప్లై అవ్వాలన్నా మనము ఏ కోణాన్ని అప్లై చేయించుకోవాలో మన మీద ఆధారపడి ఉంది. అది లేకపోతే ప్రతిదానికి మన మీద ఆధారపడి ఉంటుంది. ముద్దు పెట్టించుకోవాలన్నా మన మీదే, లెంపకాయలు వేయించుకోవాలన్నా మన మీదే ఆధారపడి ఉంటుంది. జాగ్రత్తగా సుస్పష్టంగా దేవాది దేవుడు మనకు విషదపరిచినంత మట్టుకు మనం ఏం చేద్దామంటే అధ్యయనం చేద్దాం, విషదపరుచుకుందాం. ఇక్కడ అసలు అహాబు ఎవరు? అహాబు దేవుని బిడ్డే, మనలాగా. ఎవరిలాగమ్మా? మనలాగా దేవుని బిడ్డే, క్రైస్తవుడే, అబ్రహాం సంతానమే. మనమేమో ఆత్మీయమైన అబ్రహాం సంతానం అయితే అతను అబ్రహాము సంతానం సాక్షాత్. అసలు మరి దేవుడికి ఎందుకు కోపం పుట్టించాడు? కుదురుగా ఉండలేడా అహాబు అంటే? కుదురులేడు. అది కుదురులేడు అని అర్థం. ఏమంటే ఒక మాట చెప్పండి, కుదురుగున్న పిల్లోని కొడతామా? చెప్పండి. కుదురుగున్నవాడు పిల్లోని కొడతామా? కొడితే మంద పాపం, ఆ పాపం మనకి. గలాటీ చేసి పిల్లోని మాత్రం మన భాషలో తోలు తెస్తాం, లేకపోతే ఇంకా చాలా చాలా తాట తీస్తాం, ఇంకా కర్ర ఇరిగిపోద్దురో, ఇంకా చెప్పు తెగిపోద్ది, ఇంకా ఇంకా చాలా ఉన్నాయి మన తెలుగు భాషలో. వేరే భాష కూడా మనకు ఎందుకంటే మన తెలుగు భాష ముద్దు భాష అచ్చంగా. మరి ఇప్పుడు కుదురు ఉండాలి.
అహాబు దేవుడికి కోపం పుట్టించాడు. ఎలా కోపం పుట్టించాడు అంటే, దేవుడికి ఏం చేస్తే కోపం వస్తుందో అలా చేశాడు. ఏం చేశాడు అంటే, దేవుడు మోషే ద్వారా దేవుని బిడ్డలము అనబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆజ్ఞ ఇచ్చాడు, కట్టడిచ్చాడు, విధిచ్చాడు, ధర్మం ఇచ్చాడు. మనకి ఒక కొలమానం ఉంది. దేవుని బిడ్డలు పరిధి తప్పి మతి తప్పి ప్రవర్తించాల్సినటువంటి వారు కాదు. దేవుని బిడ్డలు బ్రతకడానికి ఒక కొలమానం ఉంది, లేదా ఒక త్రాసు ఉంది, లేదా ఒక పరిధి ఉంది, లేదా ఒక గీత ఉంది. అన్నీ చేయుటకు మనకు స్వాతంత్రం ఉంది. కానీ దేవుని బిడ్డలుగా ఉండాలనుకుంటే స్వాతంత్రత లేదు. మనము దేవుని బిడ్డలము కాదు, లేదా దేవుని బిడ్డలం పేరుకైనా మనం సాతాను బిడ్డలాగా బ్రతకాలని అనుకుంటే కనుక మనకు పరిధి లేదు, త్రాసు లేదు, గీత లేదు, కొలమానం లేదు, కొలబద్ద లేదు. దేవుని బిడ్డలుగా ఉండాలనుకుంటే మాత్రం, దేవుడు దీవెన రావాలంటే మాత్రం, దేవుని ఆశీర్వాదం రావాలంటే మాత్రం, చివరికి చచ్చాక మరణమయ్యాక పరలోకమే దక్కాలంటే మాత్రం మనకి ఒక పరిధి ఉంది. ఆ పరిధి దాటి ప్రవర్తిస్తే దేవుని కోపం వస్తుంది. పరిధిలో ఉంటే దేవునికి మన యందు ఆనందించగలిగేటువంటి స్థితి వస్తుంది. హల్లెలూయా. మరి అహాబు రాజు పరిధి తప్పాడు. ఒక త్రాసులో అహాబు తేలిపోయాడు. ఒక గీత వేసుకొని ఆ గీత అనబడేటువంటి పరిధిలో ఉండాల్సినోడు పరిధి దాటాడు. ఒక మాటలో చెప్పాలంటే గీత దాటుకుని వెళ్ళిపోయాడు. దేవునికి విగ్రహారాధన అంటే మహా కోపం. ఎందుకు విగ్రహారాధన అంటే కోపం? విగ్రహారాధన ఎందుకు చేయొద్దు అన్నాడు అబ్బాయి. మీ దేవుడు అవి విగ్రహాలు కాబట్టి, దేవుడు కాదు కాబట్టి, దేవుడు ఏకైక దేవుడు కాబట్టి, ఆయనే భూమి ఆకాశాలను కలుగు చేశాడు కాబట్టి, సృష్టికర్త కాబట్టి సృష్టమును పూజించొద్దు, చేతులతో చేసుకున్నవి విగ్రహాలు కాబట్టి విగ్రహాలను పూజించొద్దు అన్నాడు. దేవతలు ఉన్నాయి లేవని కాదు, కాకపోతే దేవతలకు పైగా సృష్టికర్త అయిన మేము సేవిస్తున్న ప్రకటిస్తున్న దేవుడు నిజమైన దేవుడు కాబట్టి, నిజమైన దేవుణ్ణి పక్కన పెట్టి సృష్టిని సృష్టమును పూజిస్తే దేవుడు కోపం. నిజమైన దేవుణ్ణి పక్కన పెట్టి చేతులతో చేసుకున్న విగ్రహారాధనను పూజిస్తే దేవుడు కోపం. ఎందుకంటే ఆయన దేవుడు, ఇవి దేవుళ్ళు కాదు. దేవతలు కూడా దేవుడికి పైగా ఉన్నవి కాదు, దేవుడే దేవతలకు పైవాడు అని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అందుకే దేవునికి కోపం. ఏం కోపం? విగ్రహారాధన. ఎందుకు కోపం? విగ్రహము అనేది చేతులతో చేసుకుంటారు కాబట్టి. దేవుడు అన్నవాడు మనిషిని చేసుకోవాలి, మనిషి అన్నవాడు విగ్రహాన్ని చేస్తున్నాడు. ఆ విగ్రహాన్ని పూజిస్తే దేవునికి కోపం. ఆ విగ్రహాన్ని పూజిస్తే దేవునికి కోపం, మనకి శాపం. చెప్పుకోవాల్సింది ఏం లేదమ్మా. సృష్టికర్తని పూజించాలి. సృష్టిని చేసినటువంటి సృష్టికర్తను విడిచి సృష్టిని సృష్టమును పూజిస్తే దేవుని కోపం. ఎందుకు? సృష్టికర్తే ప్రతి మనుష్యుని కలుగు చేశాడు కాబట్టి, సృష్టిని కలుగు చేసిన సృష్టికర్త అయిన ఏకైక దేవుని చేత సృష్టి కలుగు చేయబడింది. సృష్టిలో ఉన్న మానవుడు కలుగు చేయబడ్డాడు. సూర్యుని క్రింద ఉన్న ప్రతి మానవుడు ఏకైక దేవుడు అనబడే సృష్టికర్త ద్వారా కలుగు చేయబడ్డాడు. ఆ సృష్టికర్తకు బదులు సృష్టిని చేతులతోనూ కర్రలతోనూ చేసుకున్నటువంటి, బంగారముతోనూ వెండితోనూ చేసుకున్నటువంటి విగ్రహాలకు ఆ దేవునికి ఇవ్వవలసినటువంటి దైవత్వాన్ని వాటికిస్తే నిజ దేవుడికి, సృష్టికర్తకి కోపము. మీ దేవుడు విగ్రహాలు కొలిస్తే ఎందుకు కోపం? ఏం కోపం? నిన్ను పుట్టించిన దేవుడు, నువ్వు తలలో నీకు అన్నీ ఉన్నాయి కానీ, కళ్ళు ఉన్నాయి కానీ నిజమైన దేవుడు తెలుసుకోలేక చేస్తున్నావు. మేము అలాంటి వాళ్ళమే, మమ్మల్ని దేవుడు కాపాడుకున్నాడు. నువ్వు నాశనం అయిపోకుండా మాలాంటి వాళ్ళు, లేకపోతే నాశనం అయిపోవలసిన పాస్టర్లో దేవుడు తెలుసుకుని మీలాంటి వాళ్ళు నాశనం అయిపోకుండా ప్రకటిస్తున్నారు. విగ్రహారాధన చేస్తే నరకప్పాలు అయిపోతారు, అంతే అర్థం.
ఏ విగ్రహారాధన చేస్తే నరకప్పాలు అయిపోతారా అని గింజేసుకుంటున్నారు. నరకప్పాలు అయిపోతారు. మరి అయిపోతారు కాబట్టి పాస్టర్లు కుట్టించుకున్నా, మీరు ఎంత తిట్టినా ఎంత ఇది చేసినా పాస్టర్స్ ఏం చేస్తున్నారు? విగ్రహారాధన నుండి తప్పింపబడండి, నరకప్పాలు అయిపోతారు విగ్రహారాధికులు, నిత్య రాజ్యం ప్రవేశించరు. ఏమీ లేదు ఇందులో. నిజమైన దేవుడు మీకు తెలియక మీరు వాటిని పూజిస్తే నాశనం అయిపోతారని, నిజమైన దేవుడు ఎవరో ప్రత్యక్షపరుచుకుంటే మాలాంటి వాళ్ళకి, మేము దేవుని ప్రకటిస్తే మీలాంటి వాళ్ళు బాగుపడతారని, ఎంత కష్టమైనా నశించిపోకూడదని ప్రేమతో ప్రకటిస్తున్నారు దైవజనులు, ప్రేమతో ప్రకటిస్తున్నారు తోటి విశ్వాసులు. అంతేగాని మతం బుచ్చేసుకోండి, మతం మార్చుకోండి అని కాదు. మతం కాదు, ఇది మార్గం. ఇది పరలోకం తీసుకెళ్తుంది. నీ మతం నాశనానికి నడిపేద్ది, అంతే, అంతకంటే ఏం లేదు చెప్పడానికి. అది మరి నువ్వు నాశనం అయిపోవడం ఇష్టం లేక మేము ఎలాగ పరలోకం పోతాం, మాతో పాటు నువ్వు వచ్చేస్తావేమో అని మాకు ఎంత కష్టమైనా ఇలా చెప్పుకుంటూ పోతున్నాం. మమ్మల్ని పనికి మాలినోళ్ళన్నా, కూటికి గతి లేక సేవ చేసుకుంటున్నారన్నా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా ఈ లోకంలో ఒకరోజు చనిపోతాం. కానీ మేము చనిపోతే పరలోకం వెళ్తాం, మీరు చనిపోతే పరలోకం వెళ్ళాలి అనేటువంటి ఆశ ఆకాంక్షతో ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, వ్యాధులు వచ్చిన, బాధలు వచ్చిన, క్రీస్తు విరోధులు అనబడినటువంటి వాళ్ళు ఎన్నో దోషణ మాటలు మాట్లాడుతున్న, తీర్పులు తీరుస్తున్న, పాపి అని చిత్రీకరిస్తున్న ఆ దేవుడు పాదాలు పట్టుకుని వీరిని క్షమించు ప్రభువు అని ఏడుస్తున్నాం. ఎందుకో తెలుసా? మాలాంటి వాళ్ళు లేకపోతే ఈ లోకానికి విడుదల లేదని. మా దేవుడు మా మీద ఆశ పెట్టుకుని మీ అందరు రక్షణ కొరకు ఆయన పాదాల మీద పడేయడమన్నాడు. కాబట్టి మీ అందరూ మమ్మల్ని ఏడిపిస్తున్నా, మా ఏడుపు అంతా మీరు ఏడిపిస్తున్నారని కాదు, కానీ దేవుడు పాదాలు పట్టుకొని ఏడుపు మా ఏడుపు అంతే, అంతకంటే ఏం లేదు. డబ్బుల కోసం అయితే మీరు ఏడిపించేదానికి ఎప్పుడో వదిలేసి ఇంత కష్టపడక్కర్లేదు. డబ్బుల కోసం అయితే కష్టపడచ్చా? ఇంత ఎక్కడికి వెళ్తే డబ్బులు రావండి? నోట్లో చదువు ఉంటే ఉంది. మరి మాకు మా పాస్టర్ గారికి ఉంది, నాకు ఉంది చదువు. నిత్య రాజ్యం కొరకు ప్రాకులాట, అంతే అంతే కదా. నిజమైనటువంటి దేవుడు సృష్టికర్త. సృష్టమును పూజిస్తే ఆయనకు వస్తుంది కోపం. అందుకే ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఏ రూపాన్ని నువ్వు చేసుకోకూడదు, దేనికి సాగిల పడకూడదు, దేనికి మొక్కకూడదు, అంతే. అదే సెమరి. అర్థం చేసుకుంటే బాగుపడతావు, అపార్థం చేసుకుంటే బాగోకుండా ఇంకా తేలవు, నాశనమే, నిత్య నరకమే, ఇంకా తేలవిక ఎక్కడ. మేము మాత్రం నువ్వు ఎన్ని చేసినా కూడా పరలోకం పోతాం, అదే, అంతకంటే ఏం లేదు. విషయం ఏంటంటే ఈయన విగ్రహారాధన చేయకూడదంటే ఈయన ఏం చేశాడంటే అషారాదేవికి, బయలు దేవతకి గుళ్ళు కట్టేసి, గోపురాలు కట్టేసి, గుళ్ళు గోపురాలు కట్టేసి, ధూపాలు వేసేసి, బలిపీఠాలు కట్టేసిన మహనీయుడు. అన్యజనులు చేసుకోకూడదబ్బాయ్ అని దేవుడు అంటే ఎల్లెల్లెల్లెల్లెల్లి కిరాతకమైన యెజబెలును, సీదోనీల దేశానికి సంబంధించిన రాజుగారి కూతురైనటువంటి యెజబెలును పెళ్లి చేసుకున్నాను. ఆ యెజబెలు ఈయనకి ఎలా దొరికిందో నాకు తెలియదు, కానీ ప్రపంచంలో అంత కిరాతకమైన స్త్రీ లేదు. ఎల్లెల్లెల్లెల్లి ఈ దురదృష్టవంతుడికి తగిలింది. ఏరుకుని ఉంటాడు, తగిలింది పాపం, ముడిపడిపోయింది పాపం. ఇద్దరికి బంధం, భార్యాభర్తల బంధం. ఆవిడ పని ఏంటంటే నిజమైనటువంటి దేవుడు ప్రవక్తలను చంపేయడమే ఆవిడ పని. ఎంత అందమైన అద్భుతమైన భార్యని ఆచి తూచి చేసుకున్నాడమ్మా. ఒళ్ళోకి వచ్చి పడింది అమ్మాయి. అటువంటి పరిస్థితి వీళ్ళ కుటుంబం. దేశాన్ని పరిపాలించాల్సినటువంటి రాజు దేవుడికి విధేయుడైతే ప్రజలందరూ కూడా దేవుడికి విధేయులైతే సుభిక్షంగా ఉంటుందండి దేశం. దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, క్షేమకరంగా ఉంటుంది దేశం. కానీ ఒక దేశాన్ని పరిపాలించాల్సినటువంటి రాజే, దేవుని చేత కృపచేత ఏర్పాటు చేయబడిన వాడే, దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలు, విధులు, నువ్వు ధర్మాన్ని పక్కన పెట్టి దేనిని నువ్వు చేసుకోకూడదు, దేనికి నువ్వు సాగిలపడకూడదు,
అని దేవుడు వాక్యం సుస్పష్టంగా తెలియపరుస్తుంటే బయలు దేవతల్ని పూజిస్తూ బయలుకు దేవాలయాలను కడుతూ బలిపీఠాలను కొడుతూ అషారాదేవికి బలిపీఠాలు కడుతూ అషారాదేవి ప్రవక్తలో 450 మంది ఉంటే బయలు ప్రవక్తలో 450 మంది ఉంటే అషారాదేవి ప్రవక్తలో 400 మంది ఉంటే ఈ భార్య భర్తలో ఈ రాజు రాణి 400 ప్లస్ 450 850 మంది ప్రవక్తల్ని పోషిస్తున్నారు. నిజంగా అదే దేశంలో అదే దేవునికి సంబంధించినటువంటి దేవుని ప్రవక్తలనే చంపుతున్నది యెజబెలు. ఓబద్యా అనేటువంటి వ్యక్తి రాజుగారికి కుడిభుజం, అతను ఆత్మీయుడు. అటువంటి వ్యక్తి ఈ విషయాన్ని తెలుసుకుని దేవుడంటే భయభక్తులు కలిగిన వాడే, శ్రద్ధాశక్తులు కలిగిన వాడే దేవుని ప్రవక్తలను చేర్చుకుని రాజుకు తెలియకుండా, కిరాతకమైన రాణికి తెలియకుండా గుహలో 50 మందిని ఒక గుహలో, 50 మందిని ఒక గుహలో, 100 మందిని ఆహారం ఇచ్చి, పానం ఇచ్చి, వస్త్రం ఇచ్చి తనే ఆ ప్రవక్తల యొక్క భోగోగులు లావాదేవులు చూసుకుంటున్నాడు రాజుగారి దగ్గర ఉంటూనే. ఆ టైము అంతా దేశం అంతా చీకటమయమైపోయింది. మన దేవుడు వెలుగును ఆరాధిస్తున్నారండి ఇశ్రాయేలు ప్రజలు. రాజు బాగుంటే దేవుని బిడ్డలాగా రాజ్యం వర్ధిల్లుతుందండి. రాజు చీకటైపోతే ఈ చీకట పాలిస్తుంది రాజ్యాన్ని, చీకటి అలుముకుంటుంది రాజ్యాన్ని. విగ్రహారాధన చేస్తున్నాడు, బలిపీఠాలు కడుతున్నాడు, స్తంభాలను అషారాదేవికి నిలుపుతున్నాడు. ఏ దేవుడు నీకు స్వాస్థ్యం? నీ దేవుడు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా. నీ దేవుడు ఎవరు? రోషం కలిగిన వాడు. నీ దేవుడు ఎవరు? అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు. నీ దేవుడు ఎవరు? నీతి న్యాయ యథార్థతలు జరిగించేవాడు. అందుకే నీకు పడింది. అందుకే నీతి న్యాయ యథార్థతలు జరిగించేవాడు కాబట్టే నీకు ఎలాగ తీర్పు తీర్చాలో, నువ్వు చేసిన పనికి ఎలాగ గడ్డి పెట్టాలో ఎవరికి తెలుసు? జాగ్రత్త సుమా. దేవుడు ఎలా ఉండాలో దేవుని వాక్యంలో తెలియపరిచాడు, ఎలా ఉండకూడదో దేవుని వాక్యంలో తెలియపరిచాడు. మనం ఎలా ఉంటే దేవుని దీవెన వస్తుందో, మనం ఎలా ఉంటే దేవుని శాపం మీదకొచ్చి ఎలుబడి చేస్తుందో దేవుడు సమస్తమును మనకు విశదీకరించాడు. బ్రతకాల్సిన బ్రతుకు మన మీద ఆధారపడింది. అహాబు ఎదుట కూడా అన్నీ పెట్టాడు. ఎల్లెల్లెళ్ళి దేవుని బిడ్డలు అనబడిన వాళ్ళు ఎవ్వరు లేరు కానీ తన భార్య అయినటువంటి యెజబెలును. ఈమె కిరాతకమైన పనులు అన్నీ ఇన్ని కావు. ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా కటిక చీకట్లం, రాజ్యం అంతటిని కూడా ఈ ఇద్దరు చీకటమయం చేశారు. వచ్చిందండి దేవుడి కోపం. ఇక్కడ రాయబడి ఉంది 1 రాజుల గ్రంథం 16వ అధ్యాయంలో 30. ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరిని మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేసెను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతనుకుని అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహం చేసుకుని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. షోమ్రోనులో తాను బయలుకు కట్టించిన మందిరమందు బయలుకు ఒక బలిపీఠం కట్టించెను. మరియు అహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము అహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. కోపం వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి దేవుడు ఏం చేయాలో చెయ్యడం ప్రారంభించాడు. దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే దేవుని సన్నిధిలో నిలవబడగలిగేటువంటి, దేవుని సన్నిధినే ఆశ్రయంగా చేసుకొని, ఆధారంగా చేసుకుని, దేవుడినే దిక్కుగా చేసుకుని, దేవుడు కొరకు, దేవుడు చిత్త ప్రకారంగా, దేవుడి యొక్క ఉద్దేశ్యం మేరకు బలంగా దేవుని ఆత్మచేత నింపబడినటువంటి ఏలియాకు దేవుడు వాక్కిచ్చాడు.
దేవుని ఆత్మతో నింపబడ్డాడు ఏలియా, రోషం కలిగిన వాడే. ఆ ఏలియా రేపబడుతున్నాడు ఎవరి ఆత్మతోని? దేవుని ఆత్మతో రేపబడతాడు. ఈ రోజున మనం కూడా తిన్నంగా లేకపోతే పాస్టర్మ్మ గారు దేవుని ఆత్మతో రేపబడతారు. ఇప్పుడు బాగానే చెప్పేస్తాం దేవుని ఆత్మతో రేపబడతారని. మన దగ్గర వాక్యం వస్తేనే దేవుని ఆత్మ ఏంటో తెలుసుకోవడం కొంచెం కష్టమైపోతూ ఉంటుంది. జరిగిన సందర్భం ఏంటంటే, ఈయన తేడాగా ఉన్నారు కదా, అహాబు రాజు గారు, అమ్మగారు కూడా తేడాయే. ఆవిడ చీకటామే, ఆ చీకటే ఈయన్ని మింగేసింది. ఇప్పుడు ఇద్దరే కలిసి నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అంటున్నాడు. ఎవరో? అహాబు. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడని నయోమిని పట్టుకున్న రూతు బాగుపడింది. అలాగని ఈయన రివర్సులో ఏ దేవుడైతే విగ్రహారాధన చేయకూడదన్నాడో ఆ విగ్రహారాధికరణ చేసుకుని ఆమె బాగా ఇష్టపడేటువంటి బయలుదేవతను అన్నాడు, యెజబెలమ్మా నీ దేవుడే నా దేవుడు, నువ్వు దేనితో నింపబడ్డావో నేను కూడా దానితో నింపబడతాను. అహాబు మీ ఆవిడే చీకటి, కటిక చీకటి, కాటుక చీకటి, మరి నింపబడతావా? నువ్వైపోతావు మసి. భార్య భర్తలం కదండి, ఇద్దరునే ఏక శరీరము, ఏక ఆత్మ, ఏక మనస్సు, ఏక రంగు. మరి ఆవిడ చీకటైతే నేను చీకటే, పోతావు నువ్వు. మరి అలాగైతే పోతావు. ఎంత భార్య భర్తలైనా దేవునికి అవిధేయులైతే వాళ్ళని అంటుకుని ఉండకూడదు. అంటే ఏంటి? వదిలేయండి అని కాదే. బాగా చెప్పారు మా పాస్టర్ గారు, నిజంగా ఏగలేకపోతున్నాను. వదిలేయమని కాదు, వాళ్ళ యొక్క చీకటి కోణాలతో ఏకీభవించొద్దు. చీకటి ఆలోచనలతో, అవిశ్వాసపు ఆలోచనలు, అవిశ్వాసపు మాటలు, అవిశ్వాసపు నిర్ణయాలు, అవిశ్వాసపు తీర్మానాలతో మనం ఏం చేయకూడదు? ఏకీభవించకూడదు. లేకపోతే చీకటి అయిపోతారు ఇద్దరు. మరి జాగ్రత్త. అర్థమైందా? ఎవరు భక్తి వాళ్ళకేనండి. ఎవరో భక్తి మనల్ని పరలోకం తీసుకెళ్దండి. అలాగైతే చాలా బాగుండి నన్ను పట్టేసుకుని మీరు, మిమ్మల్ని పట్టేసుకుని నేను. మన ఈ ప్రపంచంలో వెతికిలాంటే ఏ పెద్ద పాస్టర్, ఏ పాస్టర్ సేదా పరలోకం వెళ్ళిపోతాడు కనిపెట్టుకుని పడేసుకోవడం. ఇంకా ఆయన చచ్చిపోయే ముందు మాత్రం అక్కడ ఎట్టేచ్చు కుంపటి మనం. ఏంటి ఏ టైంలో చచ్చిపోతాడని కాలు ఎట్టేసుకుంటే ఎగిరిపోతాం. మరి అలాంటిది ఏమీ లేదమ్మా. మనమే తెలివైన వాళ్ళు అనుకుంటే మన దేవుడు అతీతుడు. మన తెలివితేటలు ఈ తెలివితేటలు సాగు తెలివితేటలు, దేవుడు తెలివితేటలు నిజమైనటువంటి జ్ఞానం, నిజమైన వెలుగుండేను, అలాగే నిజమైన జ్ఞానం ఉంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఏం జరిగిందంటే, చీకటిమయం, ఇద్దరు చీకటే. అప్పుడు ఈ చీకటిమయములో ఉన్న వాళ్ళ కోసం దేవుని సన్నిధిలో నిలబడినటువంటి ఏలియాకి వాక్కు వచ్చింది, ప్రేరణ వచ్చింది, అభిషేకం ప్రేరేపిస్తుంది, ఆయన రేపుతుంది. అభిషేకం ఆయన మీద ఉన్న అభిషేకం ఏం చేస్తుందమ్మా? రేపుతుంది. జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ప్రత్యక్షమైపోయాడండి అహాబు దగ్గర రోషం కలిగినటువంటి ఏలియా, మనుష్యుల ముఖాలు చూడనటువంటి ఏలియా, దేవుడు ముఖ దర్శనముతో తన ఆశను తీర్చుకుంటూ ఎవరి సన్నిధిని నేను నిలవబడ్డానో ఆ యెహోవా జీవము తోడు, ఈ సంవత్సరాలలో మంచైనను వర్షమైనను కురవదు. అసలు ఎందుకు దేవుడు ప్రవక్త అయినటువంటి ఏలియా ద్వారా ఒక శాపాన్ని, ఒక కీడును డిక్లేర్ చేశారు అంటే, అహాబు భార్య దేవునికి విరోధులైపోయారు. అహాబే దేవునికి విరోధి అయిపోయాడు. అహాబు భార్య పెత్తనం చెలాయిస్తుంది. అహాబు భార్య దేవుని ప్రవక్తలను చంపుతుంది. అహాబు తమ భార్య ద్వారా వచ్చిన ప్రవక్తల్ని పోషిస్తున్నాడు. అహాబు రివర్స్లో జరుగుతుంది. అందుకే దేవుడు కోపం వచ్చి, ఎవరి మీదకి వచ్చింది కోపం? అలాగే ప్రజలు అనుకూలంగా ఉన్నారా? ప్రజలు కూడా అహాబు అలాగే యెజబెలు పక్షంగా ధూపములు వేస్తున్నారు. బైలా బైలా అషారాదేవోయ్, యెహోవా దేవుడిని వదిలేశారా? కనబడతలేదు యెహోవా దేవుడు. బలిపీఠాలు ఎవరికి కట్టాలో ఎవరికి కడుతున్నారు? యెహోవా దేవుడు కట్టాలి. కానీ మేము ఇప్పుడు మా రాజుగారు బయలుకి కట్టేశాడు. మందిరం ఎవరికి కట్టాలో ఎవరికి కడుతున్నారు? మా రాజుగారు బయలుకు మందిరం కట్టారు.
స్తంభాలను నిలబెడుతున్నారు. ఎవరికి నిలబెట్టకూడదో వాళ్ళకి, ఎవరికి మందిరం కట్టకూడదో వాళ్ళకి, ఎవరిని పూజించకూడదో వాళ్ళకి, ఎవరిని కొలవకూడదో వాళ్ళకి. టోటల్గా రాజ్యం చెడిపోయింది. రాజుగారు చెడిపోయారు, రాణమ్మ గారు చెడగొట్టేశారు మొత్తం అందరినీ. ఎవరు చెడగొట్టారు? ఎవరి వల్ల ఎక్కువ సమస్య వస్తుందో వాళ్ళకి డిప్ప పగలగొట్టేస్తాడు దేవుడు ఫస్ట్. ఎవరి వల్ల సమస్య వస్తుందో, కుటుంబాల్లో కూడా ఫస్ట్ సమస్య చెలరేగడానికి ఎవరు కారణమో వాళ్ళని వేసుకుంటాడు దేవుడు. సమస్యకి ఎవరు కారణం? పిల్లల కారణమైతే పిల్లలకి దెబ్బలు తప్పవు, తల్లి కారణమైతే దెబ్బలు తప్ప, తండ్రి కారణమే దెబ్బలు తప్ప. బయటికి చాలా రకరకాలుగా వస్తాయిలేండి. మగోళ్ళు కొంతమంది చెప్పుకోరు, ఆడవాళ్ళు చెప్పుకుంటారు కాబట్టి ఏవండి తప్పంతమ్మా ఆయిందేనండి ఆవిడ చెప్తుంది. చెప్పుకుని మగోడైతే, చెప్పుకోలేని ఆడదైతే ఏవండి అంత మా ఆయిందే, మా ఆవిడదేనండి అని ఆయన చెప్తారు. పిల్లలైతే మాదేమీ లేదండి, అంత మా అమ్మ నాన్నదే. కానీ నిజాయితీ పరుడైనటువంటి దేవుడికి తెలుసు, మన సంభాషణ తెలుసు, మనం కూర్చోవడం తెలుసు, లేవడం తెలుసు, పండుకోవడం తెలుసు, మేలుకోవడం తెలుసు. ఎవరు ముందు అగ్గి రాజు పెడుతున్నారో తెలుసు, ఎవరు ముందు మంట పెట్టారో తెలుసు, ఎవరి వల్ల ఇది అంత పెద్దదైందో తెలుసు. అందుకని దేవుడు వాళ్ళని ఆడుకుంటాడు. చాలా జాగ్రత్తగా దేవుడి దగ్గర మనం బ్రతకాలి. అర్థమైందా? ఇప్పుడు అహాబు, మీకు ఇది అంత అర్థమవుద్ది అనమాట. చివరికి వచ్చేటడికి అహాబు రాజు ఎదుట ఏలియా మాట్లాడుతున్నాడు, ప్రవచనం ఎత్తాడు. ఈ సంవత్సరాల్లో వర్షమైనను మంచైనను కురవదు, మాయం. దేవుడు అన్నాడు, ఆగుకో, కెరూతు వాగు దగ్గరికి వెళ్ళి. నేను అన్నాను, దాగుకోవలసినప్పుడు దాగుకోవాలి, పారిపోవలసినప్పుడు పారిపోవాలి, నిలబడిపోవలసినప్పుడు నిలబడిపోవాలి, ఎదురెళ్ళిపోవలసినప్పుడు ఎదురెళ్ళిపోవాలి. ఇది దేవుని వాక్య సత్యం. హల్లెలూయా. అందుకు మనకు దేవుని ఆత్మ కావాలి. ఏలియాలో దేవుడు ఉన్నాడు, దేవుని ఆత్మ ఉంది కాబట్టి ఏలియాను దేవుడు అంటున్నాడు, దాగుకో కెరూతు వాగు దగ్గర, నేను నిన్ను పోషిస్తాను. దాగుకోపోతే ఏం జరుగుద్ది అని మీరు నన్ను అడిగితే మెడమే తలకైపోద్ది. ఎవరికి? ఏలియాకి. ఇంకా చెప్పుకోక్కర్లేదు. యేసుప్రభును కూడా దేవుడు పారిపోమన్నాడు. యేసుప్రభు వారు పసికందుగా ఉన్నప్పుడు యోసేపుతో చెప్పాడు, పారిపోండి మీరు ఐగుప్తుకి. అలాగే చాలా సందర్భాలు యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో చెప్పారు, మిమ్మల్ని ఎవరైనా హింసిస్తే పారిపోండి. పౌలయ్య గారు కూడా పారిపోయిన సందర్భాలు గడిచినటువంటి వాక్య ధ్యానాల్లో నుంచి నేను మీకు తెలియపరిచాను. అర్థమైందా? అందుకని ఇప్పుడు దాగుకో అంటే దాగుకున్నాడు, దేవుడు అద్భుతంగా పోషించుకుంటున్నాడు. డే 1 మొదలుకుని మన అహాబు రాజు గారు, ఈ పాస్టర్ గారు ఏరైనా ఎదుగుతువే సరిపోయింది ఆయనకి. డే 1 నుండి ఎవరిని? ఏలియాని ఎదగడమే సరిపోయింది. డే 1 నుంచి. పక్కన ఉపధ్య అన్నవాడు కూడా ఉన్నాడు, రహస్యంగా ఈ రాజుగారి దగ్గరే ఉంటూ, రాజుగారు రాణిగారు దేవుని ప్రవక్తలకు హాని చేస్తుంటే ఆ ప్రవక్తలందరినీ తీసుకొచ్చి ఎవరికే తెలియకుండా గుహలో దాస్తున్నాడు అనమాట. వీళ్ళిద్దరూనే సంవత్సరాలు గడిచే కొలది బాగా భయంకరమైన కరువు వచ్చేసేటప్పటికి వీళ్ళిద్దరూ గడ్డి కోసం వెళ్ళారు. అహాబు రాజు, ఉపధ్య గడ్డి కోసం వెళ్ళేటప్పటికి ఈలోపు మన ఏలియా గురుండి వెదకని సైన్యం అంటూ లేదు, వెదకని దేశం అంటూ లేదు. అలా జరుగుతుందన్నమాట. ఈలోపు శిక్షాకాలం ఏమైంది? పూర్తయింది. దేవుడికి ఆశ ఎలా ఉందంటే, అయ్యో నా బిడ్డలకు ఆయన జాలి కలిగినోడండి, ఇంకా పొడిగిచ్చేయచ్చు కదా, చచ్చిపోతారని తెలుసు దేవుడికి. ఇంకా పొడిగిస్తే చచ్చిపోతారు, ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెట్టాలి, నేను చేసిన తప్పుకు కూడా ఎంతవరకు కొట్టాలో అంతవరకు కొట్టాలి, అంతకంటే ఎక్కువ కొడితే చచ్చిపోతారు. అంతేనా కాదా? గుడ్డే ఉంది. మనం కొట్టినంతసేపు కొడితే బాగానే ఉంటుంది, కానీ ఇంకా మితిమీరి కొడితే గుడ్డు ఏమైపోద్దండి? చచ్చిపోద్దా? మన పిల్లల్ని సచ్చిలకు కొడేసుకుంటాం చెప్పండి. మనం కోపం వస్తే చచ్చిపోవాలని కొట్టుకోం, చచ్చేంతవరకు కొట్టాం, బుద్ధి వస్తే చాలు అన్నట్టు కొడతాం మనం. మన దేవుడు కూడా చాలా మంచివాడండి. ఇంకా వీళ్ళని ఈ
కరువుకి అప్పగిస్తే వర్షాలు రాకపోతే మా ఓళ్ళు చచ్చిపోయేలాగా ఉన్నారు, ఇంక చచ్చిపోతారు ఇళ్ళు అని మరలా రేపాడు దేవుడు ఏలియాను. అంతవరకు దాక్కోమన్న దేవుడు ఇప్పుడు అహాబుతో మాట్లాడు, వర్షం కురిపిస్తానని. హల్లెలూయా. వర్షం కురిపిస్తానని అహాబుతో మాట్లాడు. చూడు, దాక్కోమన్నప్పుడు దాక్కున్నాడు, ఎదురొడ్డి నిలబడమన్నప్పుడు నిలబడిపోయాడు ఏలియా. ఏలియా వస్తున్నాడు అహాబు దగ్గరికి. వచ్చేటప్పటికి ఓబద్యా ఓ వైపుకు, అహాబు రాజు మరోవైపుకు గాలిస్తున్నారు గడ్డి ఎక్కడ బాగుంటుందని. ఈలోపు ఓబద్యాకి ఎదురుగా వచ్చాడు ఏలియా. ఏలియా మాట్లాడుతున్నాడు, ఓబద్యా మీ రాజుగారితో చెప్పు నేను వచ్చానని చెప్పు, మీ రాజుగారితో చెప్పు. ఇదేంటి నన్ను చెప్పమంటావా ఏలియా? నువ్వు ఇప్పుడే కనబడతావు, ఇక్కడ కాసేపుడు మాయమైపోతావు. మా రాజుగారు అసలుని ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, ఈ రోజు వరకు కూడా సైన్యాన్ని దేశాలు గాలించేస్తున్నారు, సైన్యం అంతా నిన్ను. నువ్వు అక్కడ కనబడలేదు. ఇప్పుడు నాకు ప్రత్యక్షమయ్యి మహాబు రాజుతో చెప్పేటప్పుడు నువ్వు పోయేవరకు నా మేడ మీద తలకైపోద్ది. పరాచికలు ఆడుతున్నావారా అంటాడు మా రాజు. నా వల్ల కాదు బాబు, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, షెడ్డోండి ఏం కాదు, నా మీద 100 మంది ప్రవక్తలు ఆధారపడి ఉన్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. 100 మందిని 50 మందిని ఒక గుహలో, 50 మందిని ఒక గుహలో పెట్టి అన్నపానాలు పెట్టి పోషిస్తున్నాను బాబు నేను. ఇప్పుడు నేను లేకపోతే వాళ్ళకు పోషణ ఉండదు. దయచేసి ఈ విషయంలో నన్ను మన్నించయ్యా అన్నాడు. ఎంత భయపడిపోతున్నాడని ఏలియా ఎదురెళ్ళిపోయాడు. ఎవరికి? అహాబుకి. ఎదురెళ్ళిపోయేటప్పటికి ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టువాడా ఏలియా అన్నాడు. ఎవరు? అహాబు. నేను కాదు అహాబు, ఇశ్రాయేలీయుల్ని శ్రమ పెట్టువాడవు నువ్వే. ఈ అవివేకి మందమతి అహాబు బుద్ధి రాదండి. నా బ్రతుకు బాగాలేదు, నా జీవితం బాగాలేదు, నా స్థితిగతులు బాగాలేదు, వాక్యానికి విరోధంగా నేనున్నాను, అందుకే ఈ ఘాతకం కూడా దేవుడు కోపం వచ్చి కరువు ప్రకటించాడు, వర్షం రావట్లేదు, మంచు రావట్లేదు, అందుకే మేము కరువుమయం అయిపోయాం అని బుద్ధి గడ్డి తిందమాకని లెంపగాయలు వేసుకోకుండా, సిగ్గు లేకుండా ఎదురుగుండా వచ్చినటువంటి ఏలియాని ఇశ్రాయేలీయుల్ని శ్రమ పెట్టువాడవు నీవే కదా అన్నాడు. ఈ తింగరుడు దేవుడు చెప్పిన వాక్కు ఏలియా చెప్పాడు అనుకోవట్లేదు. తింగరే. నేను చేసిన తప్పుగా నా మీదకి వచ్చింది అనుకోవట్లేదు. పాస్టర్ గారు అంటే కోపం. ఈ రోజుల్లో కూడా పాస్టర్ గారు ఏం చేయగలరు? మీ మీదకి ఏమైనా వచ్చేయాలంటే వచ్చేద్దా? తీసేయాలంటే తీసేయగలరా పాస్టర్ గారు? పోనీ నేను తీయగలనా పాస్టర్ అమ్మ గారిని? దేవుడు ఉద్దేశిస్తే జరుగుతుంది, దేవుడు వాడుకుంటే జరుగుద్ది. అర్థమైందా? మా అంతటా మేము ఏమీ చేయలేమమ్మా. మా మీద వచ్చేస్తూ ఉంటాయి కోపాలు తాపాలు. ఇప్పుడు కోపం వద్దో తెలదు, ఇప్పుడు ప్రేమ వద్దో తెలదు. ఇప్పుడు కోపం వద్దో తెలదు, ఇప్పుడు ప్రేమ వద్దో తెలదు. కోపం వస్తే మాత్రం, ప్రేమ వస్తే మాత్రం మా అమ్మగారు, మా అయ్యగారు ముఖములో ఎంత అద్భుతమైనటువంటి కోణాలు, రంగులు కనబడిపోతాయి ఇంద్రధనస్సులాగా. కోపంగానే వస్తే అంత ఈవిడే చేస్తుంది, అంత ఈయనే. దేవుడి దగ్గరికి వద్దాం అనుకుంటున్నాం కానీ రానిస్తున్నారు వీళ్ళు మమ్మల్ని. అసలు ఉతికేస్తున్నారు పట్టుకుని, తోమేస్తున్నారు పట్టుకుని, గిన్నెలు తోమనట్టే, బట్టలు ఉతికినట్టే, నీళ్లు తీసేస్తున్నారు, ఆరేసేస్తున్నారు. ఎందుకు ఇలా అనుకుంటున్నారు అంటే తమ సొంత మాటలు అన్నట్టుగా. ఎవరు అనుకుంటారంటే అవివేకులు, మందత్వం కలిగిన వాళ్ళు, అంధత్వం కలిగిన వాళ్ళు, పాపాత్ములు, దేవునికి విరోధులు, దేవుని కోపాన్ని అనుభవిస్తున్న వాళ్ళు అనుకుంటారు. మంచోళ్ళు అనుకోరండి. మంచోళ్ళు ఆత్మీయులు ఎవరు అనుకోరు. ఇలాగా ఏమనుకుంటున్నాడంటే నీ వల్లే, నువ్వే మమ్మల్ని ఇలా చేసావు, ఇశ్రాయేలీయులు శ్రమ పెట్టావు ఎన్ని సంవత్సరాలు అన్నట్టుగా. అప్పుడు అంటున్నాడు, నేను కాదు అహాబు శ్రమ పెడతా, ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టు వాడవు నీవు, నీ ఇంటివారు, నేను కాదు అని రుజువుపరుస్తుందా? అసలు నేను దేవుడు సెలవుతో చేశానా, నా అంతటి నేను చేశాను రుజువుపరుతున్నాడు. నన్ను ఆరిపోసుకుంటా పెట్టరా నువ్వు? అసలు దైవజనులు ఆరిపోసుకుంటారేంటో బుద్ధి జ్ఞానం లేకుండా. దైవజనులను ఆరిపోసుకుంటే అదనంగా అదొక పాపం. ఇప్పటికే శిక్ష అనుభవించున్నావేమో, అదనంగా వచ్చాడు పొద్దు మళ్ళీ.
ఇది ఆశీర్వాదం మూట కాదమ్మాయ్, శాపాల మూట, దేవుని కోపం అనే మూట, దేవుని శిక్ష అనే మూట, మొట్టికాయలు దంచుడే. ఇలా ఉండకూడదు. చూసా, బుద్ధి లేనోడు అహాబు చేసిందంతా చేశాడు, చీకటమయమయ్యాడు, రాజ్యాన్ని చీకట చేశాడు, దేవుని కోపానికి కారణమయ్యాడు. దేవుడు శాపము విడుదలైతే ఆ శాపములో గిలగిల తన్నుకుంటున్నారు. రాజ్యము రాజు ఆయన సిగ్గుందా, ఆయన బుద్ధి ఉందా, ఆయన జ్ఞానం ఉందా, ఆయన వివేకం ఉందా, గ్రహింపు ఉందా? మాకుండవండి. ఎవరండి మీరు? మేమండి అవివేకులు, అంధత్వం కలిగిన వాళ్ళం, మందమతులు, భయభక్తులు లేని వాళ్ళు. దేవుడు ఉన్నాడని చెప్పుకుంటాం కానండి, పైకి మాత్రమే యెహోవా భక్తులమండి, యేసుబాబు భక్తులమండి, క్రైస్తవులమండి. ఏదన్నా తేడా వచ్చిందంటేనండి విగ్రహాలన్నీ మాయేనండి. ఏదన్నా తేడా వస్తేనండి వాక్యానికి విరోధంగా అడుగు వేయుటలో ముందుంటామండి మేము. వాక్యాన్ని నెరవేర్చడం కాదండి, వందనాలు చెప్పే ఆ చెయ్యే పైకి లెగుస్తుందండి, వందనాలు చెప్పే ఆ నోరే విరోధంగా లెగుస్తుందండి. అందంగా చూసినటువంటి ఆ చూపులే కర్కశంగా చూస్తాయండి, అందంగా చిరునవ్వునవే ఆ మూతులే తిప్పబడతాయండి పక్కలకి. ఎవరు అండి మేము? అవివేకులు, అంధత్వం కలిగిన వాళ్ళు, మందత్వం కలిగిన వాళ్ళు. మేమెవరం అంటే పనికి మాలిన వారము, దేవుని బిడ్డలం అయితే కాదండి. బుద్ధి వచ్చిందండి ఇక్కడ అహాబుకి, జ్ఞానం వచ్చిందా? కష్టం అనుభవిస్తున్నా, కోపం యొక్క శాపం యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నా, కళ్ళన్నీ పాస్టర్ మీదే. శాపాన్ని విడుదల చేశాడు పాస్టర్, ఇంకా శిక్షను విడుదల చేశాడు పాస్టర్. ఆ పాస్టరే గనక 3.5 సంవత్సరాలు, రాబో సంవత్సరాల్లో వర్షమైనను మంచైనను కురవదన్నాడే, అనకపోయి ఉంటే ఎంత బాగుండును ఒరే పిచ్చోడా. ఆయన అనకపోయినా డిక్లరేషన్ అక్కడ జరిగితే నీ నెత్తి మీదకి వచ్చి పడిపోద్ది. కానీ అక్కడేంటంటే రుజువుగా ఇలా జరుగుద్ది, లేకపోతే డిక్లేర్ అయిపోతే ఎవ్వరో ప్రకటించకుండానే అయిపోద్ది. అక్కడ దేవుడు ప్రకటిస్తే నీది ఎదురుగుండా పాస్టర్ గారు నిలబడి ఇది నీకు శాపము అని చెప్పకుండానే డిక్లేర్ అయిపోద్ది. అక్కడ అర్థమైందా? శాపము కోపం అని చెప్పుకున్న వాళ్ళు విషయంలో కోపాలు పెట్టుకోవద్దు అనడానికి అర్థమైందా? ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి నీకు శాపం వచ్చునుగా కానీ అనక్కర్లేకుండానే పరలోకంలో దేవుడు డిక్లేర్ చేసాడనుకో, దూత వచ్చి మొత్తేద్ది. తెలుసా, ఒకడున్నాడు, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదన్నారంట. అలాంటప్పుడంట ఏ దైవజనుడు వచ్చి ఒరే దేవుని శాపం నీ మీదకి వచ్చేసిందామా అని అనలేదు, అక్కడ డిక్లేర్ చేస్తే దూత వచ్చి ముత్తేసింది. అర్థమైందా? అంతేగాని పాస్టర్కి బడి ఏడవకూడదు, పాస్టర్ అమ్మగారికి బడి ఏడవకూడదు. మన బ్రతుకు మన బుద్ధి బాగుంటే ఏ పాస్టర్ అమ్మగారు దీవెని విడుదల చేయకుండా డిక్లేర్ అవుద్ది. మన బుద్ధి మన పరిస్థితులు కూడా దేవుని వాక్యానికి విరోధంగా ఉంటే ఏ పాస్టర్ గారు విడుదల చేయకపోయినా కీడు దేవుడు డిక్లేర్ చేస్తే నడినెత్తి మీదకి వచ్చేసి కూర్చుంటుంది. బుద్ధిహీనంగా ఎవరో కూడా ఆలోచించకండి, ప్రవర్తించకండి, నిర్ణయాలు తీసుకోకండి, దైవజనులు ఆరిపోసుకోకండి. ఇప్పటికే అనుభవిస్తున్న మూట కంటే ఈ మూట మరీ అధికమైపోద్ది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. రా ఏలి అంటున్నాడు, ఎప్పుడు చూసినా నాకు బడి ఆడడం తప్ప దేవుడికి బడి, ఆయన పాదాల మీద బడి ఎప్పుడన్నా ఏడ్చావా అహాబు? ఇన్ని సంవత్సరాలుగా వర్షం లేదు, నన్ను గాలించడం తప్ప, నన్ను చంపడానికి చూడడం తప్ప, రాజ్యం అంతటికి కూడా బోల్డ్ పని పెట్టడం తప్ప, ఆ రాజ్యం అంతటిని తీసుకుని ఏ దేవుడు యొద్ద నుండి కీడు ప్రకటింపబడిందో ఆ దేవుడు పాదాలు పట్టుకుని పశ్చాత్తాపడ్డావా? మేము పడం. అలాంటి మంచి ఆలోచనలు రావు మాకు. అలాంటి మంచి ఆలోచనలు వస్తే ఎప్పుడో బాగుపడిపోతుంది కదా. మీలాంటి వాళ్ళతో ఎందుకు అనిపించుకోవాలి? మాకు మంచి ఆలోచనలు రావు కదా. తెలదా మీకు? మంచి ఆలోచన వచ్చిందండి అహాబుకి. పోనీ ఏం చెప్తుంటే వింటున్నాడా? రా నువ్వు నీకు ఎందుకు వచ్చిందో చెప్తాను. అసలు ఈ కీడు ఎందుకు వచ్చిందో దేవుడు యొక్క వాక్కుతోటే, దేవుడు చెప్పినట్టే నేను చేశాను లేదో నీకు బయలుపరుస్తాను రా. ముందు నీ ప్రవక్తలు తీసినాడు, ప్రవక్తలు పెట్టుకుని ఉన్నావు కదా, నువ్వు చేసి తప్పులు నీకు కనబడతలేదు కానీ నీ ప్రవక్తలు తీసుకురా.
నీకు 450 మంది ప్రవక్తలు ఉన్నారు, 400 మంది అశారాదేవి ప్రవక్తలు, 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు కదా, తీసుకొచ్చాను. నీ ప్రజలందరినీ తీసుకురా. నిజంగా నేను యెహోవా సెలవుతో చేశాను, యెహోవా సెలవుతో ప్రకటించాను, నా అంతటి నేను ప్రకటించేశాను, నన్ను చంపుదాం అనుకుంటున్నా కదా. ఇది దేవుడు ప్రమేయం వల్ల జరిగిందో, దేవుడు ప్రమేయం ఏమీ లేకుండా నా వల్లనే జరిగిపోయిందో నేను తెలియపరుస్తాను. వచ్చేయండి, మీరు అందరూ వచ్చేయండి. ఏ దేవుడు నిజమైన దేవుడో తెలియపరుస్తాను. ఆ నిజమైన దేవుడిని పక్కన పెట్టి అబద్ధపు దేవుళ్ళన్నీ పట్టుకుని ఉన్నావు కాబట్టి దేవుడు కోపం వచ్చింది. నువ్వు పట్టుకున్న వాళ్ళు వదులుతలేదు, ఇంకా పట్టుకుని నన్ను చంపేద్దామని నీ బ్రతుకంతా, నీ జీవితం అంతా ఇలాగే గడిచిపోతుంది. అహాబు, నీకు ముందు నీ ప్రజల్ని తీసుకునిరా, నువ్వు రా, ముందు పైకి రా, నడు వెళ్దాం. తీసుకెళ్ళాడండి. అశారాదేవి ప్రవక్తలు రాలేదు, బయలు దేవతలు యొక్క పూజారులు వచ్చారు. బయలు దేవత యొక్క పూజారులు వచ్చారు 450 మంది. ఎంతమంది? 450 మంది. అప్పుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఎందాక 2 తలంపుల మధ్య తడవలాడతారు. మీ అందరికీ తెలుసు, యెహోవా దేవుడైతే యెహోవా ఈ కార్యం చేయాలి. మీరు పూజిస్తున్నాడుగా బయలు దేవుడైతే బయలు ఈ కార్యం చేయాలి. ఏం కార్యం? నేను ఒక దూడను తీసుకుంటాను, మీరు దూడను తీసుకోండి, వధిస్తాను, మీరు వధించండి. నేను ఒక బలిపీఠం కడతాను, మీరు కట్టండి. నా పశు మాంసమును ఒక చోట పెడతాను, మీ పశు మాంసమును మీరు కట్టిన దాని మీద పెట్టండి. ఏ దేవుడు నిజమైన దేవుడైతే ఆ దేవుడు అగ్నిగా దిగొచ్చి పశు మాంసమును దహించాలి. నా దేవుడు నేను తునాతునకలు చేసిన పశు మాంసాన్ని దహిస్తాడో, మీ దేవుడు మీరు తునాతునకలుగా నిలబెట్టినటువంటి పశు మాంసాన్ని దహిస్తాడో అతడే నిజమైన దేవుడు. తేల్చుకుందాం రండి. బయలు పూజారులారా, 450 మంది ఉన్నారు. మొదట మీరు రంగంలోకి దిగండి. నేను ఒక్కడనే ఉన్నాను, మీరు 450 మంది అక్కడ ఉన్నారు, నేను యెహోవా పక్షంగా ఒక్కడనే ఉన్నాను. ఈ ప్రజలందరూ మనల్ని చూస్తారు, మన అహాబు రాజు గారితో సహా. ఏ దేవుడైతే అగ్నిగా దిగొస్తాడో చూద్దాం. పిల్లండి మీ బయలుదేవతని. ఈ 450 మంది ఒక్క స్వరం కాదండి, ఇది 450 స్వరాలు. ఎన్ని స్వరాలు? 40 స్వరాలు కలిపితే ఇంత స్వరం రాదు మనకి. అక్కడ 450 స్వరాలు ఎలాగ ఎలుగెత్తి మొరపెడుతున్నాయంటే, బయలా దిగిరా, బయలా దిగిరా, బయలా దిగిరా. రాట్లే. ఏలియా మంచి బలి ఆడుకుంటున్నాడు అక్కడ. ఆటే, ఎందుకంటే ఇంకా ఉంది కదా, చూపిద్దాం. అతడు దేవుడి మీద అతనికి విశ్వాసం ఉంది. అతడు దేవుడి మీద అతనికి ఎందుకు విశ్వాసం? నేను దేవుని పరిధిలో ఉన్నాను కాబట్టి, నేను దేవుని యందు నిలిచి ఉన్నాను కాబట్టి, నేను దేవుని సన్నిధిని నిలిచి ఉన్నాను కాబట్టి ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు. నిజ దేవుడు. హల్లెలూయా. బయలు రావట్లేదు, చూస్తున్నాడు. మీ బయలు లేపండి, నిద్రపోతున్నాడేమో. మీ బయలు లేపండి, ఓట మాడుతున్నాడేమో. మీ బయలు లేపండి, ప్రయాణంలో ఉన్నాడేమో. లేపండి రాయ్, టైం అయిపోతుంది అన్నారు. ఏం చేయాలో తెలియక రక్తాన్ని చిందిస్తున్నారు. ఎవరి కోసం? వాళ్ళ బయలుదేవత వచ్చి నిజ దేవుణ్ణి నేనని కరుపరుచుకో అని అనడానికి వీళ్ళ రక్తాన్ని ప్రోక్షించుకుంటుంటే, నేనే నిజ దేవుణ్ణి, మీరు నా కొరకు రక్తం చిందించకూడదు, నేనే మీ పాపాల కొరకు రక్తం చిందిస్తానని సెలవిచ్చిన నిజ దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. అబద్ధ దేవుళ్ళ కోసం వాళ్ళ రక్తం చిందిస్తారేమో నాకు తెలియదు, కానీ నిజమైన దేవుడు మన కోసం రక్తం చిందించాడు. ఆ రక్తము మనం చచ్చే వరకు కూడా మనల్ని కడిగి పరిశుద్ధపరిచి నిత్య రాజ్యానికి బాటలు వేస్తుంది. ఆ రోజుల్లో ఆ బయలు పూజారులు రక్తం కళ్ళ చూస్తున్నారండి, గాయపరుచుకుంటున్నారు, రక్త ప్రోక్షణ చేస్తున్నాడు. బయలారా బయలారా, రావట్లేదు. అయిపోయిందా మీద, ఇంకా టైం అయిపోతుంది, మరి నాకు ఇవ్వనా టైము, ఇంక వదిలేండి, ఇంకా మీ బయలుకి పడుకుని ఉంటాడు, ఎగలేడేమో, కానీ నాకు ఇవ్వండి టైం. ప్రార్థన చేస్తున్నాడండి. ప్రార్థన చేయగా అగ్నిగా దిగిరాలే,
ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే ఆయన చూచే దేవుడు గనక, వినే దేవుడు గనక, భూలోకములో ఏలియా దేవుడు పక్షముగా నిలబడి ప్రకటించిన ప్రకటనలు నిజ దేవుడైన సృష్టికర్త అయిన సింహాసన శీరుడు వైపుకు జొచ్చింది గనుక, ఆయన చెవుల్లోకి జొచ్చింది గనుక, దిగిరా ప్రభువా, అగ్నిగా దిగిరా అని అనకుండానే అగ్నిగా దిగొచ్చితేనే నిజమైన దేవుడని ఈయన చెప్పిన మాట అక్కడ విన్నాడు. కాబట్టి అగ్నిగా దిగి వచ్చి పశు మాంసమును దహించాడు. హల్లెలూయా. అప్పుడు ప్రజలు యెహోవాయే దేవుడు, రెండు తలంపుల మధ్య తడవలనేటువంటి ప్రజల ఎదుట ఆయన దైవత్వాన్ని కనుపరుచుకోవడానికి ఆయన ఒక అద్భుతాన్ని, ఒక సూచక క్రియను, ఒక మహాశ్చర్య కార్యాన్ని ఆయన జరిగిస్తే రెండు తలంపుల మధ్య తడవలాడే ప్రజలలో విశ్వాసం పుట్టింది, నమ్మకం పుట్టింది. దేవుడు అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక్రియలు ఎందుకు చేస్తారు? ఆయన యందు విశ్వాసం పుట్టడానికి చేస్తాడు. ఇక్కడ ఎందుకు చేశాడు? నేనే నిజ దేవుణ్ణి అని కనుపరుచుకోవడానికి చేశాడు. హల్లెలూయా. అద్భుతం జరిగింది. ఇశ్రాయేలీల ప్రజలు యెహోవాయే దేవుడు అన్నారు. బయలు దేవతల యొక్క పూజారులు అనబడి 450 మందిలో ఒక్కడినో కూడా తప్పించుకోకుండా చంపేశాడండి ఏలియా ప్లస్ ప్రజలు. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో మనుషులను చంపితే పాపం, దేవుడికి తెలుసు, మనకు తెలుసు. అంటే ఈ రోజుల్లో దాన్ని ఏం తీసుకోవాలంటే, మన జీవితములో ఆ దౌర్భాగ్య దశ, విగ్రహ సంబంధితమైన మూర్ఖత్వం అనేది, విధేయత లేనటువంటి పరిస్థితి, అవిధేయత అనేది మన జీవితంలో ఉంటే అవిధేయతకు సంబంధించినది కోశమైన కనబడకుండా మొత్తం అంతటిని మనము చంపగలగాలి. దాని ఆత్మీయ సత్యం. హల్లెలూయా. అది నీలో కనబడకూడదంటే ఒక్కరిని కూడా వదలకుండా చంపాలి. అందుకే అది నాన్న దేవుడు అమాలేకుల్లో ఒక్కను కూడా వదలకుండా చంపండి అన్నాడు. అంటే ఏంటి? శరీరం అనే మన శత్రువు మనం ఏదో ఏలుబడి చేయకుండా, శరీరాశలు, శరీరేచ్ఛలు, శరీరానికి సాతానికి సంబంధించినది ఒక్కడు కూడా లేకుండా మనమే చంపుకోగలగాలి. ఈ దినాన ఆత్మీయ సత్యం. హల్లెలూయా. అర్థమైందా? అది దాని అర్థం. ఒక్కడు కూడా ఉండకుండా బయలుకు సంబంధించిన వాళ్ళందరినీ చంపేశారంటే ఏంటి? బయలు అనబడేటువంటిది వేళ్ల మట్టుకు పికిలింపబడింది ఇశ్రాయేలీల జనాంగం మధ్యలో. ఆ తర్వాత మీకు తెలిసిన విషయం, కుంభకోత వర్షం కురిసింది. అయినా అహాబుకి బుద్ధి జ్ఞానం రాలేదు. అహాబుకి బుద్ధి రాలేదు, జ్ఞానం రాలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? దేవుని యొక్క ఆజ్ఞల్లో నీ ఎదుటి వానిది ఏది ఆశించవద్దు, పొరుగు వానిది ఆశించొద్దు అని దేవుడు ఆజ్ఞ ప్రకారం ఇస్తే ఎల్లెల్లి ఈయనకి నాబోతు ద్రాక్ష తోట కావాల్సి వచ్చిందంట. మారడు. ఏమండి? మారడు. మార్పు లేదు. ఇప్పుడు మన జీవితంలో కూడా మార్పులు లేకపోతే ఒక్కసారి మనం కూడా ధ్యానం చేసుకోవాలి. మారం మనం ఎవరికి సంబంధించిన అంటే మనకు సిగ్గేసి, మన బ్రతుకులు మనకు తెలిసి నవ్వొచ్చి జాగ్రత్తగా బ్రతకడానికి ఈ వాక్యం అందరూ వింటున్నా, మీరనే కాదు, ఈ వాక్యం అందరూ వింటున్నా, వాక్యం చెప్తున్నా నేను కూడా, మినహాయింపు ఏం కాదు. అందరము ఈ వాక్యాన్ని అధ్యయనం చేస్తే సిగ్గొచ్చి, జ్ఞానం వచ్చి, ఆత్మ సంబంధంగా చచ్చేటువంటి పరిస్థితులను బ్రతికించుకోగలుగుతాం, చంపేసేటువంటి పరిస్థితులను చంపుకోగలుగుతాం. హల్లెలూయా. మనకు సిగ్గు రావాలి, మనకు బుద్ధి రావాలి. అహాబు గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు నవ్వులు వస్తాయి మనకి ఖచ్చితంగా. ఎంత బుద్ధిహీనుడా. మరి మన జీవితంలో మనం ఎంత బుద్ధిహీనంగా బ్రతికామా అనే దాన్ని మనం అధ్యయనం చేసుకుంటే మనకు నవ్వు రాదు కానీ సిగ్గు వస్తుంది, మనకు నవ్వు రాదు కానీ మార్పు వస్తుంది, మన బ్రతుకు మీద మనకు అవగాహన వస్తుంది. మన బ్రతుకులో చంపుకోవలసినవి చంపుకుంటాం, బ్రతికించుకోవలసినవి బ్రతికించుకుంటాం. అందుకే ప్రకటన గ్రంథంలో చావనయున్న వాటిని బలపరుచుకో. నువ్వు నిజంగా చంపాలి అని దేవుని వాక్యం దేని గురించి అయితే చెప్తున్నాయో వాటిని చంపడానికి బలం తెచ్చుకో, లేకపోతే నువ్వు బాగుపడో.
అధోగతి పాలైపోయి బాగోకుండా అయిపోతావు. అది దేవుడికి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఈ అహాబుకి బుద్ధి రాలే. అంత జరిగినా ఆ దేవుడు పక్షంగా నిలబడట్లేదు. నాబోతు ద్రాక్ష తోట నచ్చిందంటే అద్భుతంగా మాట్లాడాడు. నాబోతు ఎంత డబ్బు కావాలో నేను విలువ వాల్యూ కట్టి నీకు డబ్బులు ఇచ్చేస్తానయ్యా, నెట్ క్యాష్ ఇచ్చేస్తాను నీకు, లేకపోతే నీకు ఏది కావాలో అది ఇస్తాను, నీ ద్రాక్ష తోట నాకు నచ్చింది. తనన్నాడు, ఇది నా పిత్రార్జితం రాజా, నా పిత్రార్జితము, నా పితరులను చూసుకుంటున్నాను ఈ ద్రాక్ష తోటలో, దయచేసి నేను ఇవ్వలేను, నన్ను మన్నించండి మహాప్రభు. బుద్ధున్నవాడైతే ఏం చేయాలి? విరమించుకోవాలి. పొరుగు అనేది ఆశించొద్దు అన్నాడు. నేను ఆశిస్తున్నాను కానీ డబ్బులకే కొనుక్కుందాం అనుకున్నాను, తప్పులేదు. అడిగాను, తప్పులేదు. ఎప్పుడు తప్పైంది అహాబుకి? నేను ఇవ్వలేనంటే మూతు ముడుసుకుని పడుకోవడం తప్పైంది నువ్వు. అది మరి దేవుడు ఏం చూశాడు? నిన్ను అడగడం బాగుంది, ఏమనుకోలేదు ఆయన, బాగానే అడిగా. డబ్బులు ఇస్తానన్నావు, శభాష్, చాలా బాగుంది, అంతవరకు బాగుంది. ఆ తర్వాత మూతు పక్కకి ఎట్టుకుని వెళ్ళిపోయావు ఇంటికి. ఆ తర్వాత మీ ఆవిడ మామూలు ఆవిడ కాదు కదా. మీ ఆవిడ ఎవరావిడి? మీ ఆవిడ మామూలు ఆవిడ కాదు. ఆవిడ కిరాతుకురాలు, ఉడికించేద్ది, మేడ మీద తలకాయలు తీసేద్ది, పాస్టర్స్ అని లేదు, దేవుడు బిడ్డలని లేదు, ఎక్కడో దేశం నుంచి వచ్చి బయలునెట్టింది ఇక్కడ. అంత కిరాతకమైంది మీ ఆవిడ. నువ్వు బొంగమూతి పెట్టుకుని నిద్రపోతే ఆవిడ ఊరుకుంటుందా? ఏమండి ఏమొచ్చింది మీకు అని అడిగింది. ఏమొచ్చింది? ఎప్పుడు వచ్చినట్టే వచ్చింది నాకు అన్నాడు. నీకు తెలియదు ఏముంది రాణి, ఎప్పుడు వస్తూ ఉంటుంది కదా నాకు, అలాగే వచ్చింది. మాయ, డిసీజ్ అనమాట, అది ఒక రోగం వచ్చింది. మార్చుకోలేడు. ఇంకా మార్పులు ఏముంటాయి? మార్పులు చేర్పులు ఉండవు ఇలాంటి వాళ్ళకి. ఏంటి నీ బాధ? ఫలానా నాబోతు ద్రాక్ష తోటను అడిగాను, డబ్బులకి అడిగాను, ఇవ్వనన్నాడు, అందుకే నాకు బాగాలేదు హృదయం. ఇప్పుడు ఏంటి నీకు? నాబోతు ద్రాక్ష తోట కావాలంతేనా? అంతే, పడుకో అయితే, అలాగే వచ్చి రేపుతాను, పడుకో, అంతే. వెళ్ళింది, సంతకం చేసింది, రాజుగారితో ముద్రయించింది, రాయాల్సింది రాసింది. అబద్ధికుల్ని పెట్టండి, నాబోతు మీద లేనిపోయిన మాటలు అల్లించండి, పంచాయతీలోకి పిలిపించండి, రాళ్ళు రువు చంపేయండి, సమాప్తం. సేమ్ అలాగే చేశారు. ద్రాక్ష తోటకు సంబంధించిన దస్తావేజులు తీసుకొచ్చి మూతు ముడుచుకుని పడుకున్నటువంటి అహాబురాజు చేతులు పెడితే కొండంత బలం వచ్చేసింది దీనికి. ఒక నిరపరాధి రక్తము చిందించి ఆ రక్త భూమి అనబడేటువంటి ఆ రక్తానికి సంబంధించిన ఒక నిరపరాధి రక్తానికి సమానమైన కావాలనుకున్న ద్రాక్ష తోట నీ చేతిలోకి వస్తే కొండంత అండొచ్చిందా నీకు? నువ్వు అసలు దేవుని బిడ్డవా? నీలో దేవుడు బిడ్డ లక్షణాలు ఉన్నాయా? అవినీతి ఉంది, అక్రమం ఉంది, నీ దేవుడు నీతిపరుడు, నీ దేవుడు నీతి యథార్థతలు జరిగించేవాడు. ఎంత త్రోవ తప్పి తిరుగుతున్నావు, మతి తప్పి ప్రవర్తిస్తున్నావు, పరిధిలో నుండి పక్కకి వెళ్ళిపోయావు, త్రాసులో తూలిపోయావు, తేలిపోయావు. ఎంత నీచుడువా, ఎంత నీచుడు. ఏమంటే ఇస్కరియోతు యోధే 30 వెండి నాణాలకి యేసుప్రభుని అమ్మేశాక ఆ 30 వెండి నాణాలు తీసుకున్న తర్వాత యేసుప్రభుని శిలువకు అప్పగించేసిన తర్వాత ఆ 30 వెండి నాణాలు పశ్చాత్తాపం వచ్చింది. నిరపరాధి రక్తాన్ని చంపిన డబ్బులు ఇవి, దేవాలయాలు ఇసిరేసిపోయాడు. ఈ ఆహాబు ఎంత దరిద్రుడో చూడు, మరి ఎంత దరిద్రుడో చూడు. ఇస్కరియోతు యోధ ఇది రక్తాపరాధం, ఆయన రక్తాన్ని చిందించడానికి నాకు వచ్చిన వెల ఇది ఇచ్చి అని ఇస్కరియోతు యోధ ఆ డబ్బుల్ని మందిరంలో, సమాజ మందిరంలో గిర్ర పెట్టి ఉరేసి చచ్చిపోయాడు. ఈయన రక్త అపరాధము యొక్క ఫలం అది. నిరపరాధి రక్తాన్ని చంపితే వచ్చిన భూమి, ద్రాక్ష తోట, ఆనందంగా వెళ్ళిపోయాడు. సిగ్గులేనివాడు,
ద్రాక్ష తోటలోకి వెళ్ళిపోయి అందంగా చూసుకున్నాడు. సిగ్గు లేదు అహాబు నీకు? అహాబు నువ్వు ఇలాంటి అయితే ఏలియా లాంటి వాడు ప్రత్యక్షమైపోతారు. నువ్వు వద్దన్నా, నువ్వు ఇలాంటి అయితే నువ్వు వద్దన్నా మీద మీదకి వచ్చేస్తారు ఏలియా వంటి వారు. నీకు మేలు ప్రకటించడానికి కాదు, దేవుని యొక్క కీడు నిన్నెత్తి మీద ప్రకటించడానికి వస్తారు. ఆనందంగా దస్తావేజులు చూసుకునండి, అంతవరకు మూతు ముడుచుకుని బెడ్ మీద పడుకున్నవాడు హఠాత్తుగా లెగిసిపోయి వెళ్ళిపోయి ద్రాక్ష తోటలో పడి ఆనందిస్తున్నాడండి. నిరపరాధి రక్తాన్ని చంపిన దానిలో ఆనందిస్తుంటే ఎక్కడి నుంచి ప్రత్యక్షమైపోయాడు. నువ్వు ఎంత ఎదిగినా దొరకడు, కానీ అతనే కనుక నీ ఎదురుగుండా నిలబడాలంటే ఖచ్చితంగా నిలబడిపోతాడు. నువ్వు ఎంత ఎదిగినా దొరకడు. 3.5 సంవత్సరాలు ఎదిగి ఎక్కడ దొరికాడు నీకు? దొరకడు. కానీ రావాలనుకుంటే మాత్రం వచ్చేస్తాడు. అది నీకు అంత చిక్కదు. జాగ్రత్త. దేవుని బిడ్డల లక్షణాలు ఎలా ఉంటాయి. అహాబు నా పగవాడా, వచ్చావా? వస్తాను, నువ్వు ఇలాంటి పనులు చేస్తే మాత్రం వద్దని వచ్చేస్తాం. మాట్లాడుతున్నాడు. ఎక్కడైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో అదే స్థలములో నీ రక్తాన్ని కుక్కలు నాకబోతున్నాయి. నీ భార్య దుర్మరణం పాలైపోబోతుంది. నీ బిడ్డలో దౌర్భాగ్య దశ దిగజారిపోబోతున్నారు. అందరూ చచ్చిపోతారు. ఒక్క మగోడు కూడా నీ ఇంట్లో ఉండడు. వచ్చేస్తుంది పాతకం, ఘాతకం. అళ్ళిపోయాడండి అహాబు. ఏమంటే కొంతమందికండి కరెక్ట్గా దేవుడు కొట్టాల్సినట్టుగా కొడితే మాత్రం జంకు వస్తుంది, జడుపు వస్తుంది. లేకపోతే జంకు జడుపులు రావు. అందుకని నీకు జంకు జడుపు రావాలంటే దేవుడు కొట్టాలన్నమాట. నువ్వు తొందరగా జడిస్తే, తొందరగా జంకితే, తొందరగా దేవుడు అంటే భయపడితే ఎంత పాతకం ఘాతకం నీ మీదకి రాబోదును కదా అహాబు. ఆ రోజు 2 తలపుల మధ్య తడవలాడుతున్నారు అన్నప్పుడే ఏలియా ఎవరి నిజమైన దేవుడో, ఎవరి ప్రత్యక్షతల వలన అలా చేశాడో నీకు తెలియపరిచినప్పుడు ఆ దేవుడి వైపు అహాబు నువ్వు తిరుగుంటే ఎంత ఘాతకం, ఎంత పాతకం నీకు వచ్చేది కాదు కదా. నువ్వు తిరగకుండానే నాబోతు ద్రాక్ష తోట విషయంలో తప్పడడు చేసేసావు. ఇంకా దేవుడికి వచ్చేసింది కోపం. ఏమొచ్చింది? కోపం. ఆయనకి ఇంకా కోపం వచ్చిందంటే ఇంకా ఆయన డిక్లేర్ చేశాడంటే నిన్నడి నెత్తి మీద తాండవిస్తుంది. ఇప్పుడు వచ్చిందండి భయం. మొత్తానికి ఆ భయానికి కూడా ఫలం ఇచ్చాడు దేవుడు. స్తోత్రం. ఎంత మంచి దేవుడు. ఫలం ఇచ్చాడు కానీ అంత ఇచ్చాడు. అది మరి అందుకే జాగ్రత్తగా ఉండాలి, మితిమీరిపోకూడదు. వ్యాకుల పడిపోయి గోని పట్ట కట్టుకుని బూడిద పోసుకుని ఉపవాసంతో వ్యాకులంతో క్షమించు ప్రభువా అని పశ్చాత్తాపడితే దేవుడు ఏలియా అహాబు చూసావా ఎలా భయపడిపోతున్నాడు, వణుకుపోతున్నాడు నా విషయంలో. సర్లే చెప్పు, అయితే ఏలియాకి చెప్పు. ఏలియా చెప్పు, అహాబుకు చెప్పు. మొత్తం అంతా కూడా నీ కాలంలో వచ్చేస్తే నువ్వు ఇంకా కృంగిపోతావు కదా. పిల్లలందరూ నీ ఎదురు చచ్చిపోయి, భార్యని ఎదురు చచ్చిపోతే, నువ్వు ఒక్కసారిగా చచ్చిపోతే అది వేరే విషయం. నువ్వు బ్రతుకున్నాక నీ పిల్లలందరూ నీ ముందు ఫటా 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 చచ్చిపోతుంటే, నీ భార్యకు ఘాతకం పాతకం వస్తుంటే, నీ కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోతుంటే నువ్వు తట్టుకోలేవు కదా. నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి నీ కాలములో ఆ కీడును పంపించకుండా నీవు చనిపోయిన తర్వాత అప్పుడు నువ్వు చూడవు మీరా కీడ చూడవు. అప్పుడు నీకు అంత కష్టం అవ్వదు. కాబట్టి అప్పుడు నేను ఈ శాపం యొక్క ఫలితాన్ని పంపిస్తాను. నువ్వు వ్యాకుల పడి భయపడినందుకు గాను, నా పాదాలు పట్టుకున్నందుకు గాను కొంత మినహాయింపించాను. ఆ తర్వాత రాజ్యం బాగానే వెళ్ళింది. చచ్చిపోలేదండి అహాబు పిల్లలు చనిపోలేదు. అహాబు భార్య చేసిన ప్రార్థనకి ఎందుకు వచ్చింది ఫలం? మళ్ళీని అర్థం లేక చేయలేదు ప్రార్థన. నేను చేసిందని నా నడినెత్తి మీదకి వచ్చేసింది. బాబోయ్ దేవా, నేను చేసిన దానికి నా నడినెత్తి మీదకి పంపించిన కీడు విషయంలో ఉపవాసముతో గోరి పట్టుకట్టుకుని బూడిద పోసుకొని వ్యాకుల పడిపోతూ గుండెలో బాదుకొని ఏడుస్తున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకో అన్నందుకు, అంటే గ్రహింపుతో ప్రార్థన చేసినందుకు. గ్రహింపు లేకుండా ప్రార్థన చేయలేదు. గ్రహింపు లేకుండా ప్రార్థన చేయడం అంటే ఏంటో తెలిసి చెప్పనా? దేవా, ఈ ఏలియా నన్ను వదులుతలేదు. ఎప్పుడు చూసినా ఆ రోజు 3.5 సంవత్సరాలు వర్షం రాకపోవడానికి ఈడే కారణం.
ఇప్పుడు కూడా కుక్కలు వచ్చి నీ రక్తాన్ని నాకుతాయన్నాడు ప్రభు. కుక్కలు వచ్చి నీ రక్తాన్ని నాకుతాయన్నాడు. ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు ఈ పాస్టర్. ఈ పాస్టర్ నన్ను టార్గెట్ చేసేసాడు ప్రభువా. ఈ పాస్టర్ మొత్తున ఆయన ముందు, ఈ పాస్టర్ అంతు చూడు, నేను ఉపవాసం చేస్తున్నాను, కడుపు కట్టుకున్నాను, బూడిద పోసుకున్నాను, గుండెలు బాదుకున్నాను. నేను నా ప్రార్థన ఏంటంటే ఆ పాస్టర్ మొత్తం ముందు అవివేక ప్రార్థన. అసలు పాస్టర్ ఎందుకు ప్రకటన చేశాడు, కీడు ప్రకటించాడు అర్థం చేసుకుని, ఏ దేవుడు కీడు ప్రకటించమన్నాడో ఆ దేవుడి పాదాలు అవగాహనతో పట్టుకుని క్షమించమని అడిగాడు. హల్లెలూయా. దేవుడు మనసు మార్చుకున్నాడు. హల్లెలూయా. అయినా విగ్రహారాధన మానేడా? అది మరి బాగా పశ్చాత్తాపడి ఉంటే ఏం చేద్దాడు దేవుడు? దావీదుని క్షమించినట్టు క్షమించేద్దాడు. ఇంకా అసలు తన మీద ఘాతకం పాతకం కూడా రాకుండా శిక్షించేసి రక్షించేద్దాడు. కానీ విగ్రహారాధన మానేడా? బయలుకు సంబంధించినట్టు తీసాడా? అషారదేవికి సంబంధించిన తీసాడా? అతనికి దేని వలన కీడు వచ్చిందో, శాపం వచ్చిందో అలాంటివి పూర్తిగా చంపేసుకోవాలి. అహాబు చంపుకున్నాడా? అన్నీ ఉంచుకుని పశ్చాత్తాపడ్డాడు. మళ్ళీ దాని అర్థం ఏంటంటే నేను ఉంచుకుంటానే, త్రించుకొని ఇప్పటి నుంచి పశ్చాత్తాపడతాను, వ్యాకుల పడతాను, ఉపవాస ప్రార్థన చేస్తాను, కడుపు కట్టుకుంటాను, నన్ను కాపాడమంటాను, తీసుకోవలసిన చీకటిని మాత్రం ఉంచుకుంటాను. అందుకే దేవుడు నిన్ను పరలోకం తీసుకెళ్ళడు. అందుకే దేవుడు నీకు మినహాయింపు చేస్తాడేమో కానీ మొత్తం కీడును కొట్టివేడు. నీకు మరణం తథ్యం. ఏ కుక్కలైతే నాబోతు రక్తాన్ని నాకేయో అదే స్థలములో నీ రక్తాన్ని కుక్కలు నాకడం అనేది మాత్రం మినహాయింపు లేదు. శిక్ష అంతా నువ్వు అనుభవిస్తావు. కానీ నీ పిల్లలు నీ ఎదురుగుండా చనిపోకుండా ముందు నువ్వు పోయాక ఆ కీడంతటిని ప్రకటిస్తా. హల్లెలూయా. మన జీవితంలో అప్పటికప్పుడు ఉప్పూసుకుని ఉపవాసం చేశాను, కడుపు కట్టుకున్నాను, వ్యాకులు పడిపోయాను, కన్నీటితో రోధించాను, ఇప్పుడు దేవుడు నా కీడును కొట్టేయాలా అంటే కుదరదు. చీకటి కోణాలు తీసుకోవాలి. హల్లెలూయా. ఒక మాట చెప్పనా? ఆకాను సందర్భంలో ఆకాను అనబడినటువంటి వాడికి దేవుని యొక్క వాక్కుని యెహోషువ ప్రకటన చేశాడు. శపితమైన దాన్ని ముట్టుకోవద్దు. శపితమైన దాన్ని ముట్టుకోవద్దంటే శపితమైన దాన్ని ఆకాను ముట్టుకుంటే దాని వలన వాడికి కీడొచ్చింది, అపజయం వచ్చింది. ప్రార్థన చేస్తున్నంత మాత్రాన దేవుడు లెగమన్నాడు. లెగమని ఆ కీడుకు కారణం ఏంటో తెలుసుకోమన్నప్పుడు ఆ కీడుకు కారణం ఆకాను అనబడేటువంటి చీకటి. అది తొలగించుకుంటేనే తప్ప నేను మీకు విజయం ఇవ్వను, సహాయం చేయను, నడిపించను వాగ్దాన దేశానికి అన్నాడు లేదా? ఇప్పుడు కూడా అహాబు ఈ చీకటిని తొలగించుకుంటే ఒకవేళ దేవుడి చేత కనికరింపబడి కీడు కొట్టివేతుడు దేవుడు తీసుకున్నాడా? యెహోషువ సందర్భంలో, ఆకాను సందర్భంలో దీనిని మీరు తొలగిస్తే కానీ, ఎప్పుడైతే ఆకానుకు సంబంధించిన కుటుంబం అంతా తొలగించుకున్నారో అప్పుడు వాగ్దాన దేశానికి వెళ్ళారు వాళ్ళు. హల్లెలూయా. దావీదు అనబడిన వాడు తొలగించుకున్నాడు, ఇంకా లేదు దావీదు జీవితంలో ముందు ఆ పాపం. కానీ అహాబు తొలగించుకున్నాడా? బయలు అయ్యో నేను చేసిన తప్పు అని ఒప్పుకుని బయలు పడగొట్టేశాడా? దేవతా స్తంభాలు పడగొట్టాడా? అషారాదేవిని తరివాడా? బయలు దేవతను పంపేశాడా? కాల్చేశాడా? ఉంచుకున్నాడు. ఉంచుకుంటే బాబు ఈ కీడు ఉంచుతాను ఆయన. కొంతమంది బుద్ధిహీనంగా ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు చేసి ఒప్పుకొని విడిచిపెట్టి వాటిని చంపేయాలి మనం. అమాలేకులు ఒక్కడు కూడా మిగలకూడదు. హల్లెలూయా. యెహోషాపాతు మీదకి వచ్చిన శత్రువులు ఒక్కడు కూడా మిగలలేదు. హల్లెలూయా. ఆకాను సందర్భంలో అపజయానికి కారణమైనటువంటి ఆకాను కుటుంబంలో ఒక్కడు మిగలలేదు. హల్లెలూయా.
నిన్ను అపజయపాలు చేసే, దేవుని కీడుని నడినెత్తి మీదకి తీసుకొచ్చే ఏ ఒక్క గోరంత కూడా నీలో జీవించుండకూడదు. నీలో చనిపోవాల వేళ మట్టుకు. అమ్మా శివానన్న ఏమవ్వాలి? బంగారం చనిపోవాలి మొత్తం టోటల్గా. అది ఉండకూడదు, కనబడకూడదు. మన జీవితాల్లో బుద్ధులు కనబడుతూ ఉంటాయి. అప్పుడు బుద్ధులు ఏమండి అలా అంటారు ఏంటండి? కట్టుల్లో పెట్టే వరకు బుద్ధి పోదు కదండి. నువ్వు కట్టుల్లో పెట్టే వరకు బుద్ధి పోదని ఉంచుకుంటే ఆ బుద్ధితో పరలోకంలో ఎట్టండి నిన్ను. అది మరి కట్టుల్లో మెడతను పెడతాడు. కట్టుల్లోకి వెళ్తే ఎలా ఎవరొకరు పండించేస్తారు నిన్ను, లేదా గోతులు కప్పెట్టేస్తారు. ఏం పర్లేదు, ఎవరొకరు. పరలోకం అంటే వెళ్ళవు. పుట్టుకతోచి బుద్ధి దౌర్భాగ్య బుద్ధి అయితే రూపాంతరం చెందో. కొంతమంది అసూయతనం చూడలేని తన పోదు. కట్టిల్లో పెట్టే వరకు పోదు కదండి. ఆ మాటలోనున్నావమ్మ నువ్వు పరలోకం పోవు. అయితే కొంతమందికి పోదు, పోగొట్టుకో, చంపుకో. కొంతమందికి చూడలేని తనం పోదు, చంపుకో. కొంతమంది నీళ్ళు అపార్థం చేసుకోవడం పోదు, చంపుకో. ఎంత దేవుడి దగ్గరికి వచ్చినా ప్రార్థన చేసినా అపార్థం చేసుకోవడం మానరు. చూడలేని తనం మానరు. ఎవరికన్నా పిల్లికి భిక్ష పెట్టలేని తనం అలాగే ఉంటుంది. ఎట్టరు. ఎంత వాక్యం వచ్చినా మార్పులు ఉండవు. అసలు క్రైస్తవ్యమే మారమని, అసలు క్రైస్తవ్యం యొక్క సెమరియే, దేవుడు యొక్క బోధల యొక్క సారాంశమే నువ్వు మారు. కట్లో పెట్టేంత వరకు పోదండి అని చెప్పక ఇక్కడ వాక్యానికి విరోధం. అది లోకంలో ఉండాలంటే ఉంచుకో, దేవుని యొద్ద ఉండాలంటే త్రించుకో. దేవుడు మేఘాల మీద తీసుకెళ్ళిపోతాడు. దేవునికి మహిమ కలుగునుగా. మన స్వభావం కట్టిల్లో పెట్టి వరకు పోకుండా ఉండకూడదండి. దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు కటింగ్ అవ్వాలి. దేవుని వాక్యం వింటున్నప్పుడు పనికి మాలిన తీగలేమవ్వాలి, కత్తిరింపబడాలి. కొంతమంది సూపులు మార్పులు రావు. పడుచప్పుడు చూస్తాం, చిన్నప్పుడు చూస్తాం, అలాగే ఉంటుంది. ఎదిగాక చూస్తాం, అలాగే ఉంటుంది. పెళ్ళయ్యాక చూస్తాం, అలాగే ఉంటుంది. ముసలిది అయిపోయాక చూస్తాం, అలాగే ఉంటుంది. మారాలి. మీరు మారు మనస్సు పొందితే సరి, మీరు మారితే సరి, నూతన పరచబడితే సరి, రూపాంతరపరచబడితే సరి. మనోడు ఉపవాసం చేసాడు కానీ, ప్రార్థనలు చేసాడు కానీ, వ్యాకులు పడిపోయాడు కానీ, గోనుపట్టు కట్టేసుకున్నాడు కానీ మార్పు లేదు. అందుకే ఇంత చేసాడు దేవుడు. ఎంత ఆ భయానికి ఏదో ఆ బయలు దేవతలు, అసరాదేవి దేవతల పాదాలు పట్టుకోకుండా దేవుడు పాదాలు పట్టుకున్నవరు నువ్వు. అయితే దేవుడు అన్నవాడు నువ్వు అంగీకరిస్తున్నావు అనమాట నన్నని. దేవుడు జస్ట్ ఎంత మినహాయింపు ఒక్కటే. నువ్వు చేసిన దానికి మరి నేను ఫలం ఇవ్వాలి కదా. అందుకని ఏది తప్పదు కానీ ఇప్పుడు చేసేస్తాను అన్నది తర్వాత చేస్తాను, ముందు చేస్తాను అన్నది వెనక్కి చేస్తాను. ఇంకేది మారలేదండి. చూసుకోండి ఒకసారి, చదువుకోండి ఒకసారి. ఇంకేది ఏమవ్వలేదు, మారలేదు. దేవుడికి ఒక లెక్క ఉంటుందండి. ఆయన లెక్కల్లో మనం ఉంటే మనకు లెక్క కరెక్ట్గా ఉంటుంది, మంచిగా అనుకూలంగా. ఆయన లెక్కలు మాత్రం మనం తప్పేమనుకో, మనం కూడా ఆయన దృష్టిలో తప్పిన వాళ్ళం అవుతాం. అప్పుడు మనకి చాలా తప్పులు, లెంపకాయలు మనకి పడతాయి. ఏం జరిగింది? అతను చావు అంటూ డిక్లేర్ అయిపోయింది కదా. మార్పు అంటే ఏం కలగలేదు కదా. ఇప్పుడు సంవత్సరాలు గతిస్తున్నాయి. ఇప్పుడు చావుని డిక్లేర్ చేసింది ఎవరు? చావుకు అప్పగించాల్సింది కూడా ఆయనే. మనం అనుకుంటాం అహాబు ఇలాగ వెళ్ళాడండి, బాగానే వెళ్ళాడండి, రాజు వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు శవమై ఇచ్చేసాడండి మనం అనుకుంటాం. జరిగే సందర్భం ఏంటో ఏం జరుగుద్దో తెలుసా? దేవుడు డిక్లేర్ చేస్తాడు. అదృశ్య లోకంలో అన్నీ జరిగిపోతూ ఉంటాయి కానీ మన కంటికి చచ్చిపోవడమే చూస్తాం మనం. ఏమండి పొద్దున్నండి రాజవస్త్రాలు ధరించుకుని ఆభరణాలు కట్టుకుని వెళ్ళాడండి, బాగా వెళ్ళాడండి. అతను ఊపు చూస్తేనండి మొత్తం జయించుకుని వచ్చేసినట్టు వెళ్ళాడండి. ఇలాగ అయిపోతాడు అనుకోలేదండి. నువ్వు అనుకోవో, నువ్వేమన్నా దేవుడు ఏంటి అనుకోవడానికి. అందుకే దేవుడిని పట్టుకుని నమ్ము. నువ్వు అనుకుంటావు కాబట్టి దేవుడు అనుకున్నవి అర్థమవుతలేదు నీకు. నువ్వు అనుకోకో, దేవుడు అనుకున్న దాన్ని జాగ్రత్తగా ధ్యానం చేయి. ఏం జరిగిందంటే మరి ఈయన చావుని డిక్లేర్ చేసాడు కదా దేవుడు.
ఇప్పుడు చావుని డిక్లేర్ చేసిన దేవుడు సూర్యుని క్రింద ఉన్న ప్రతి దానికి ఏముంటుంది? సమయం ఉంటుంది కదా. చావు సమయం దగ్గరికి వచ్చేసింది. చావు సమయం ఎప్పుడైతే దగ్గరికి వచ్చిందో ఈయనకు ఇప్పుడు చావుకి ఎదురొడ్డి వెళ్ళాలి. ఎవరు? అహాబు. రామోత్ గిలాదు మీదకు యుద్ధానికి వెళ్దామని రేగిపోతున్నాడు. ఆ రామోత్ గిలాదు మీదకు యుద్ధానికి వెళదామని యెహోషాపాతు రాజు వియ్యంకుడితో మాట్లాడుతున్నాడు. మరి ఇలాగా నేను రామోత్ గిలాదు మీదకు యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాను, వియ్యంకుడా బావా మీరు నాతో వస్తారా అంటే, అక్కడ దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి, నావన్నీ నీవి నీవన్నీ నావి బావా, వెళదాం మనం, మీతో నేను వస్తా నాతో మీరు వస్తారు, దానికి ఏముంది, నా సహాయం ఎల్లప్పుడూ మీకుంటుంది. ఓకే షూర్, రంగం సిద్ధం. ఈయన గారి ప్రవక్తలు ఉన్నారు కదా, అహాబు ప్రవక్తలు ఇంకెంతమంది ఉన్నారు? 400 మంది అషారాదేవి ప్రవక్తలు మిగిలిన్నారు. 450 మంది బయలు ప్రవక్తలు చచ్చారు. మరి దేవుడు ప్రవక్తలు ఎక్కడున్నారు? అహాబు భార్య యెజెబెలు దేవుడు ప్రవక్తలను చంపేస్తూ ఉంటే కొంతమంది ప్రవక్తలను ఉపధ్య దాచిపెడితే వాళ్ళు దాగుకొని ఉన్నారు. బయట ఎవరు కనబడ్డారు? మరి ఎవరు కనబడతారంటే ఒకే ఒక ప్రవక్త కనబడతాడు, అతని పేరు మిఖాయా. ఒకే ఒక ప్రవక్త కనబడతాడు, అతని పేరు మిఖాయా. ఇతను రామోత్ గిలాదు మీదకు యుద్ధం చేయడానికి రంగం సిద్ధమైంది. బావగారు మొత్తం రంగం సిద్ధం చేసుకుని వస్తే మొత్తానికి వీళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడు అహాబు రాజు తన ప్రవక్తల్ని అడుగుతున్నాడు, నేను రామోత్ గిలాదు మీదకు యుద్ధానికి వెళుతున్నాను, ఈ యుద్ధములో దేవుడు నాకు విజయం ఇస్తాడా నా ప్రవక్తలారా అన్నాడు. వీళ్ళన్నారు, యెహోవా నిశ్చయముగా మీకు విజయం ఇచ్చిన అహాబు రాజా, ఇదిగో సిద్కియా అని ఒకడు 450 ఒక ఖడ్గాన్ని సిద్ధం చేయించాడు అనమాట, ఒక ఆయుధాన్ని. ఈ ఆయుధం పట్టుకుని వెళ్ళి నువ్వు నీ విరోధులతో యుద్ధం చేయి, వాళ్ళని గెలుచుకుని వచ్చేస్తామని యెహోవా తెలియపరుస్తున్నాడు అన్నారు. యెహోషాపాతు రాజు ఆత్మీయుడికి చీకటి అనేస్తుంది. ఇక్కడ చీకటి కనబడిపోతుంది, ఇక్కడ చీకటి అర్థమైపోతుంది, వెలుగు కనుచూపు మేరలు కనబడుతుంది మన యెహోషాపాతు రాజుకి. బావగారు ఈ ప్రవక్తలు తప్ప యెహోవా ప్రవక్తలు ఒక్కడు కూడా లేడా అంటే, లోపల అనుకో మా ఆవిడ ఒక్కడిని బతకనేలేదు అనేటప్పటికి ఒకే ఒక్కడు ఉన్నాడు. ఈ అహాబు దృష్టిలో దాగుకున్నారని కాదు, అందరినీ చంపేసాం ఇంకెవరు లేరు అనుకుంటున్నాడు అహాబు. వీళ్ళందరినీ కూడా ఉపధ్య రహస్యంగా పెంచుతున్నాడు, పోషిస్తున్నాడు. ఒకే ఒక్కడు మిఖాయా ఉన్నాడు, తెలుసు అహాబుకి. ఆ మిఖాయా అన్నవాడు ఎప్పుడు కూడా నాకు విరోధంగాను తేడాగాను చెప్తాడు. ఒక మాట చెప్తాను, దేవునికి విరోధంగా ఎవడున్నాడో వాడికి దేవుని ప్రవక్తలు తేడాగానే కనబడతారు. నిజమైన దేవుని సేవకులు కూడా తేడాగా కనబడతారు. ఒకటి చెప్పనా, వాళ్ళకి నీకు పడదు, ఇంక అస్సలు పడదు. పాము ముంగీసల్లాగా ఉంటుంది. ఒకడు ఉన్నాడు ఎప్పుడు నాకు విరోధంగా చెప్తాడు, ఎందుకు ఇప్పుడు కూడా విరోధంగా చెప్తాడు బావా. ఈ బావగారికి అర్థమైపోతుంది ఇదంతా కట్టికి చీకటి అనేస్తుంది నాకు అని చెప్పకుండా, పర్లేదులే బావగారు ఆయన పిలిపించండి. పిలవడానికి ఇల్లునోడు కూడా మిఖాయా దగ్గరుండి, ఏ మిఖాయా ఎప్పుడు చూసినా నువ్వు మా అయ్యగారికి విరోధంగా చెప్తావు, ఇప్పుడు ఒక్క మాట చెప్తున్నాను చూడు, 400 ప్రవక్తలు ఏకధాటిగా రామోత్ గిలాదు మీద నీకు విజయం ఇస్తాడు యెహోవా అని ప్రకటించాను, నువ్వు కూడా అచ్చు మక్కి దించి అదే చెప్పు ఓకే అన్నాడు. ఓకే అని వచ్చాడు. వచ్చిన తర్వాత అహాబు, మిఖాయా ఏం చెప్తావు మరి నువ్వు మా విషయంలో అంటే, ఎల్లెళ్ళు ఇచ్చేస్తాడు విజయం అంటే. ఎటకారంగా చెప్పినట్టు అర్థమైంది అహాబుకి. నువ్వు ఎప్పుడు చూసినా నాతో ఎటకారంగానే మాట్లాడతావో, నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఉన్నమాట ముఖం మీద చెప్పమని, చెప్పనా తట్టుకో, నువ్వు పోతావని చూపుతున్నాడు దేవుడు. ఇశ్రాయేలీయులు కాపర్లేని గొర్రెలుగా చెదిరిపోవడం నేను చూస్తున్నాను అంటే, వీడెప్పుడు నాకు విరోధంగా చెప్తాడని చెప్పాను కదా బావా. సిద్కియా అన్నవాడు ఆయుధం తీసుకొచ్చి ఇచ్చాడు కదా, ఇచ్చినోడు
మిఖాయా చెంప మీద చెళ్ళుమని వాయించి, నాతో చెప్పిన యెహోవా ఏ దారిలో నుంచి వచ్చి నీకు చెప్పాడురా అన్నాడు. కోపం వచ్చింది మిఖాయా. మీరందరూ కూడా దాగుకోవడానికి స్థలం వెతుక్కున్నప్పుడు నేను చెప్పింది నిజమాబద్ధం అనే విషయం నీకు తెలుస్తుంది. నేను చూస్తున్నాను, దేవదేవుడు అత్యున్నత సింహాసనము ఆసీనుడిగా ఉండుట చూస్తున్నాను. ఆయన కుడివైపు ఎడంవైపు సైన్య సమూహం చూస్తున్నాను. ఆ టైంలో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. అతన్ని మరణానికి ఎదురొడ్డేలాగా నడిపించడానికి మీలో ఎవరు వెళతారు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక ఆత్మ ముందుకు వస్తుందంట. ఒక ఆత్మ ముందుకు వస్తే, మహాప్రభో దేవదేవ నేను చేస్తాన పని అన్నట్లు నేను ఉన్నాను కదా, సైతరిగాడు ఉంటాడు కదా అన్నట్లు మంచి పనులు చేస్తాక రాడు, అటు ఇటు తిరిగేసి వాలిపోతాడు. ఒక ఆత్మ వచ్చి నేను ఉంటాను అన్నదంట. నువ్వేం చేసి గెలుస్తుంటే వాళ్ళందరూ నోట అబద్ధపు మాటగా ఉంటాను, అబద్ధ వాక్కుగా అబద్ధ ప్రవచనంగా ఉంటాను. ఇదంతా ఈయన కళ్ళలో చూస్తున్నాడు దర్శనంలో. దేవాది దేవుడు ఇతని యొక్క మరణం డిక్లేర్ చేయడానికి మాట్లాడడం, కీడును ఉద్దేశించి ఆ కీడులో ఇతడు చచ్చిపోవాలి కదా ఇప్పుడు. అందుకని ఎవరు వెళతారు అంటే దోశ వచ్చేసింది. దేవదూత అనుకోకండి, దీని అంతటినే చెప్పడానికే నేను ముందు చెప్తున్నాను. ఇదంతా మీకు అర్థం అవ్వడానికే దేవుడు కొన్ని విషయాలు నాకు బయలుపరిచాడు. ఆ విషయాలు మీరు అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఇవి అర్థం చేసుకోవాలని మీకు ఈ 2 రోజులు ఇది బోధిస్తాను. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఒక దూత వచ్చింది. ఎలా గెలుచుకుంటావు, ఎలా గెలుస్తావు నువ్వంటే, ఏం లేదండి అబద్ధమాత్మగా నేను ఉంటానంటే, నువ్వు వెళ్ళి జయం పొందుకుని వచ్చేయి అన్నాడు దేవుడు. ఈ 400 మాట పలుకుతున్నారు, అబద్ధపు వచ్చును, అబద్ధపు మాట. మీకు ఇది అర్థమవుతా, తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు వద్దు, చెప్పాలంటే 2-3 గంటలు 4 గంటలు చెప్పాలి. అందుకే జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ దోత వెళ్ళిపోయింది, అబద్ధపు ఆత్మగా ఉంది కాబట్టి ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, 450 మంది ఒకటే చూస్తున్నారు, ఒకటే పలుకుతున్నారు. కానీ నిజమైన దేవుడు ప్రవక్త ఒకటే పలుకుతున్నాడు. ఎందుకన్నా మంచిది, మిఖాయా చెప్పాడు కదా, నా ప్రాణం పోయేలా ఉందని. యెహోషాపాతు రాజా, నువ్వు రాజవస్త్రాలతో వచ్చే, నేను రాజవస్త్రాలు తీసి వచ్చేస్తాను అన్నాడు. శత్రువులు రామోత్గిలాదు మీదకి వెళ్తున్నారు కదా, అక్కడ ఉన్నటువంటి శత్రువులు అహాబు రాజుతోనే యుద్ధం చేయండి, ఇంకెవరితో యుద్ధం చేయొద్దంటే, తీరా చూసేటప్పటికి అహాబు రాజు రాజవస్త్రాలు కట్టుకోలేదు, యెహోషాపాతు రాజు రాజవస్త్రాలు కట్టుకుంటే యెహోషాపాతుతో యుద్ధం చేస్తున్నారు అందరూ. యెహోషాపాతు కేకలేసేస్తున్నాడు, దేవా. దేవుని చిత్తంలో లేని చీకటి రోజులు తెలితే మాత్రం కేకలు ఇవ్వాల్సి వస్తుంది. అది మరి చేస్తా. దైవ చిత్తంలో నువ్వు వెళ్ళకపోయినా కేకలు ఇవ్వాల్సి వస్తుంది. దైవ చిత్తంలో వెళ్ళని వాళ్ళతో సహవాసం పెట్టుకుంటే కేకలు ఇవ్వాల్సి వస్తుంది. తోడు పెట్టుకుంటే కేకలు ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళని మాదిరిగా తీసుకుంటే కేకలు ఇవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త. ఎందుకు వచ్చిన కేకలే? యెహోషాపాతు నీది నాది, నాది నీది అన్నా కదా, ఇల్లు నీది నాది, నాది నీదియా. చీకటితో ఏం సంబంధం మనకి? క్రీస్తుకు బెలయాలతో ఏం పొందిక? ఈ చీకటి అంటేసుకుని నీవన్నీ నావి బావా అన్నాడు. చచ్చిపోయి స్థితి వచ్చేది, చావు. ఇంకా దేవుడు ఎందుకు కేకలేసాడు కాబట్టి దేవుడు దూత కాపాడింది. కానీ యెహోషాపాతు ఆ రోజు అయిపోతుంది, చాప్టర్ క్లోజ్. యెహోషాపాతు నువ్వు ఎంత అది ఆత్మీయుడివైతే సుఖమేముందయ్యా. దేవుడు శత్రు సమూహాలు మీదకు వచ్చేస్తే ఓ దేవుడు దేవుడు అన్న సుఖమేముంది, నీ బ్రతుకు నువ్వు పోదువా. అందుకే జాగ్రత్తగా ఉండు. నువ్వు అంటుకోవలసిన వాళ్ళని అంటుకోకుండా ఉన్న వాళ్ళు ఎందుకు పాముకుని రాసుకుంటావు? నువ్వు జాగ్రత్తగా ఉండు. మామూలు విషయం కాదు ఇది. మరి దీన్ని బట్టి యెహోషాపాతు రాజుకే కేకలు తప్పలే, నువ్వు నేనంతా. అందుకే జాగ్రత్తగా ఉండు. అర్థమైందా? దేవుడు మొత్తానికి దేవా దేవా అన్నాడు. దేవుడు అంటే ఇష్టం కదా పాపం, కాపాడాడు మొత్తానికి. కాపాడి ఎవడో గురి చూడకుండా వేస్తే ఆ బాణం వెళ్ళిపోయింది అహాబు మీదకి. దేవుడు ఉద్దేశిస్తే దగ్గర మన ట్రిక్కులు క్లిక్ అవుతాయండి. ఈయనగా ట్రిక్ చూడు, దేవుడు ఉద్దేశిస్తే కీడు చంపేయాలనుకుంటే, ఈయనగా ట్రిక్ ఏంటంటే రాజవస్త్రాలు మా బావకి వేస్తాను. నువ్వు నేను ట్రిక్ ఏం చేస్తావు? సైనికుడు వస్త్రాలు వేసుకుంటా. మరి దేవుడి జ్ఞానం ముందు ఏమయ్యా? నువ్వు ఓడిపోయావా? మా యెహోషాపాతు రాజుగారిని బట్టి మా అలాంటి వాళ్ళు బుద్ధి వచ్చింది, జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా లేదా? అది దేవుని వాక్యమేనండి మనకు కొలమానం. నవ్విస్తూ దేవుడు మాట్లాడుతున్నా మన మేలు కోసం, క్షేమం కోసమే మాట్లాడతాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి.
గురి చూడకుండా కుడితేనే వెళ్ళిందండి బాణం. ఆ బాణాన్ని గురి చేసింది ఎవరు? ఎస్, కరెక్ట్గా టైంకి డిక్లరేషన్ అలాగే అయిపోయింది. అయిపోయేటప్పటికి సూర్య అస్తమయం అయ్యేటప్పటికి ఎక్కడో అక్కడికి వెళ్ళిపోవాలి. రాజుగారు చచ్చిపోయాడు కదా, మరి ఇంకా యుద్ధం లేదు. సాయంత్రం అయిపోతే మళ్ళీ రేపు మొదలు పెడతారు. ఇంకా రాజే చచ్చిపోతే ఆగిపోయింది యుద్ధం. ఎవరి స్థలాలకు వాడు వెళ్ళిపోండి అన్నారు. చీకటి పడిపోతుంది. ఈలోపు అహాబు రాజు రక్తం అంతా పోయింది. అతను ఒక బండి మీద వేసుకు తీసుకొస్తున్నారు. ఒక కొలంలో ఆ బండి ఇవన్నీ కడుక్కుందాం అనుకునేటప్పటికి వేశ్యులు అక్కడ స్నానం చేస్తున్నారు. స్నానం చేస్తుంటే వెళ్ళిపోయి రక్తం అన్ని కడిగేస్తారేంటి, అందుకని స్నానం చేస్తున్నారని ఆగితే ఈలోపు వీళ్ళు కొలం దగ్గరికి వచ్చేటప్పటికి అహాబు యొక్క రక్తాన్ని కుక్కలు నాకే అదే స్థలంలో. దేవుడు చెప్పింది డిక్లేర్ అయిపోద్ది. ఏ స్థలంలో నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకాయో అదే స్థలంలో అహాబు యొక్క రక్తాన్ని కుక్కలు నాకడం జరిగింది. దుర్మరణం పాలైపోవడం జరిగింది. అహాబు దుర్మరణం పాలైపోవడానికి మనం అనుకుంటాం, ఇలాగంటండి చచ్చిపోయాడంటండి, ఇలాగ యాక్సిడెంటే చచ్చిపోయాడంటండి, ఇలాగంటండి పడిపోయి చచ్చిపోయాడంటండి, ఇలాగంటండి గుండెపోటు చచ్చిపోయాడంటండి, ఇలాగంటండి అయ్యో ఫెయిల్ అయిపోయి చచ్చిపోయాడంటండి. జరిగేది అది అక్కడ పైన. ఎందుకు? ఆ కోపం యొక్క ఫలితం దుర్మరణం పాలైపోవడానికి. పనికొచ్చేలాగా ఉన్నాడండి అసలు అహాబు. ఆ మాట ఒక్కసారి చూపించి నేను ఇది ముగించుకున్న తర్వాత మీరు చాలా జాగ్రత్తగా దీన్ని అట్టే పెట్టుకోండి. ఇవన్నీ నేను లింక్ చేస్తాను. ఒక అంశాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు నాకు 2 రోజుల నుంచి. అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. దాన్ని నేను అధ్యయనం చేసి ప్రభు పాదాల దగ్గర మీ అందరికీ విశదపరుస్తాను పరిశుద్ధాత్మ నడిపింపుతో. అర్థమైందా? ఇప్పుడు చూడండి. 1 రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19 నుంచి చదువుతా, జాగ్రత్తగా వినండి. మిఖాయా ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమునను నిలిచిండుట నేను చూచితిని. అహాబు రామోత్గిలాదు మీదకి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా ఒకడు ఈ విధంగాను మరి ఒకడు ఆ విధంగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి, నేను అతనిని ప్రేరేపించేదనగా యెహోవా ఏ ప్రకారము నీవు అతనిని ప్రేరేపించుదువని అతన్ని అడిగాను. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన, నీవు అతన్ని ప్రేరేపించి జయమునందుదువు, పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చాను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మ నుంచి ఉన్నాడు. మిఖాయా ఇట్లనగా కెనాయాన కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపు పోయినని చెప్పి మిఖాయాను చెంప మీద కొట్టింది. అందుకు మిఖాయా, దాగుకొనుటకై నీవు ఆయా గదులలోనికి చొరబడున్నాడు, అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలు రాజు మిఖాయాను పట్టుకొని తీసుకొని పోయి పట్టణపు అధికారి అయిన ఆమోనునకును రాజకుమారుడైన యోవాషునకును అప్పగించి బందీగృహములో ఉంచి, మేము క్షేమముగా తిరిగి వచ్చే వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఇయ్యుడని ఆజ్ఞించాను. అప్పుడు మిఖాయా ఎలాగూ సెలవిచ్చెను, రాజువైన నీవేమాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చిన యెడల యెహోవా నా చేత పలకలేదు, మరియు సకల జనులారా నా మాట ఆలకించుడని చెప్పాను. ఇశ్రాయేలు రాజు యోధా రాజు అగు యెహోషాపాతు రామోత్గిలాదు మీదకు పోవుచుండగా ఇశ్రాయేలు రాజు, నేను మారువేషం వేసుకుని యుద్ధంలో ప్రవేశించేదను, నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించమని యెహోషాపాతుతో చెప్పి మారువేషం వేసుకుని యుద్ధములు వందు ప్రవేశించెను. సిరియా రాజు తన రథముల మీద అధికారులైన 33 రథాధిపతులు అతడి ఇశ్రాయేలు రాజు కానట్టు గుర్తుపట్టి అతని తరుముట మానిరి. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా అది ఇశ్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్యను తగిలేను గనుక అతడు, నాకు గాయమైనది, రథము తిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని తన సారథితో చెప్పెను. నాడు యుద్ధము బలముగా జరుగుతున్నప్పుడు రాజును సిరియనుల ఎదుట అతని రథముల మీద నిలవబెట్టిరి. అస్తమయమందు అతడు మరణమాయెను.
తగిలిన గాయముల నుండి అతని రక్తం కారి రథములో మడుగు కట్టెను. సూర్యాస్తమయ సమయమందు దండువారందరూ తమ తమ పట్టణమునకు దేశమునకు వెళ్ళిపోవచ్చునని ప్రచురమాయెను. ఈ ప్రకారము రాజు మరణమే షోమ్రోనుకు కొనుపోబడి షోమ్రోనులో పాతి పెట్టబడెను. వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు అతని రథము షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. అర్థమైంది మీ అందరికీ? ఇంతవరకు జరిగిన సందర్భాన్ని నేను ఇప్పుడు చదివి ఏం చేశానమ్మా, వివరించాను. చూడండి, ఇతడు దేవుని కోపం పుట్టించాడు. ఆ కోపం విషయంలో దేవుడు ఏలియా ద్వారా తన ప్రత్యక్షతలు ఇచ్చాడు, మారలేదు. శాపాన్ని కీడును విడుదల చేశాడు, కరువును పంపాడు, మారలేదు. మారకపోను పాస్టర్ గారి మీద కోపం, చంపాలనేటువంటి ప్రయత్నం, పగవాడా అని సంబోధించడం, ఎంతగా దేవుడు అవకాశం ఇచ్చినా తన జీవితంలో చీకటి కోణాలను చంపుకోలేదు. ఒక్కటైనా ఉండకుండా అమాలేకులను చంపాలి. ఆకానుకు సంబంధితమైనది ఏదైనా ఉంటే మనము పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. చంపాడా? చంపుకున్నాడా? తన శరీరాన్ని చంపుకున్నాడా? శరీర ప్రేరణను చంపుకున్నాడా? శరీరంలో దేవుని ఆజ్ఞలకు విరోధమైనటువంటి అవిధేయతను, విరోధమైన కార్యాలను చంపుకున్నాడా? దేవునికి అవిధేయుడు అయ్యాడు, చంపుకున్నాడా అవిధేయతను? ఏం చంపుకోవాలి? సమూల నాశనం చేసేయాలి, ఒక్కడు కూడా ఉంచుకోకూడదు. అందుకే అమాలేకీయులను చంపు అన్నాడు దేవుడు. అందుకే మీకు అపజయము తీసుకొచ్చినటువంటి ఆకాను యొక్క అవిధేయుడు చంపు. అతనిలో ఉన్న అవిధేయతను చంపుకోలేకపోయాడు. అతనిలో ఉన్న విగ్రహారాధన అనే పాపాన్ని చంపుకోలేకపోయాడు. పుట్టుకతో వచ్చిన స్వభావాన్ని చంపుకోలేకపోయాడు. ప్రార్థన, ఉపవాసం అది ఇది చేశాడు. ఏం జరిగింది? అందుకే మన జీవితంలో ప్రతీది కూడా ఆయనకి లెక్క ఉంటుంది. మన జీవితంలో చేజేతుల ఆయన యొక్క కోపాన్ని, శాపాన్ని కొని తెచ్చుకోవద్దు. మనము దేవుని బిడ్డలం కాబట్టి మనల్ని ప్రేమించారు, కరుణించారు, కటాక్షించారు. పుట్టుకతొచ్చిన బుద్ధులను మానుకోవాలి. మన జీవితంలో అమాలేకులకు సాదృశ్యంగా ఉన్న వాటిని ఒక్కటి కూడా ఉండకుండా చంపాలి. పరలోక రాజ్యానికి విరోధమైనటువంటి ఏ శరీర కార్యాన్నైనా మనమే చంపుకోవాలి. ఎవరో వచ్చి చంపరు, మనమే చంపాలి. శరీర కార్యాలని చంపుకోవాలి. దేవుడికి విధేయత లేని పరిస్థితులు చంపుకొని ఆ విధేయతను తొలగించుకుని విధేయులం అవ్వాలి. తన జీవితంలో ఎన్ని హెచ్చరికలు వచ్చినా, ఎన్ని శిక్షలు వచ్చినా, ఎన్ని బాధాకరమైన పరిస్థితులు వచ్చినా, దేవుడి యొద్ద నుండి ఎంత కీడు డిక్లేర్ అయిపోయినా, చివరికి మరణం డిక్లేర్ అయిపోయినా, ఉపవాస ప్రార్థన చేసాడేమో, గోనె పట్టు కట్టుకున్నాడేమో, బూడిద పోసుకున్నాడేమో, పశ్చాత్తాపం అనుకున్నాడేమో, కానీ ఏ రీతిగా దేవుని ఎదుట ప్రదర్శించాలో వాటిని విడిచిపెట్టుకోకుండా చేశాడు. మన జీవితంలో దేవుడికి కావలసింది ఉపవాస ప్రార్థనలు ఇవి కాదు. అది కావాలి ప్రాముఖ్యం. ఎప్పుడు నువ్వు విధేయుడిగా ఉండి చేస్తే దానికి ఫలం. అవిధేయుడిగా ఉండి చేయడం వల్ల నిష్ఫలం. అందుకే దేవుడి సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దినం దేవుడు మాట్లాడిందంతా దైవజనుని మీద ఏం పెట్టుకోకో, దైవజనురాల మీద పెట్టుకోకో. నిమిషానికోలాగా గంటకోలాగా మారద్దు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. దేవుడు ఎలా నిలబడమన్నాడో నిలబడు. దేవుడు ఏది చంపమన్నాడో చంపు, ఏది త్రుంచుకోమన్నాడో త్రుంచుకో. దేవుని సహవాసంలో ఉండు. కడ వరకు నమ్మకంగా బ్రతుకు. అదొకటి మాట్లాడాడు. యెహోషాపాతు ఆత్మీయుడైనటువంటి యెహోషాపాతు చీకటితో సాంగత్యం చేస్తే కేకల వేయక తప్పలేదు, గుండెల బాదుకోక తప్పలేదు.
అరవక తప్పలేదు. అదొకటి మాట్లాడాడు. మన జీవితంలో కళ్ళు మూసుకుని దేవుడు దీవెనల ఆశీర్వాదాలు రావు. దేవుడికి ప్రతికూలంగా ఉంటే ఆయన ప్రతికూలమైపోయి కీడు వస్తుంది. దేవునికి అనుకూలంగా ఉంటే అనుకూలుడైన దేవుడి యొద్ద నుండి దీవెన వస్తుంది అని దేవుడు మనతో మాట్లాడాడు. చాలా జాగ్రత్త సుమా. ఇంకొక విషయంతో కూడా రేపు దినాన్ని నేను మాట్లాడతాను. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించిన కానీ